వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటారు. ఇది చాలా చాలా పాపులర్ ఫేమస్ డైలాగ్ అన్నమాట. ఎంతో కష్టపడితే గానీ డబ్బులు రావు అని సింబాలిక్ గా చెప్పడానికి ఆ డైలాగ్ వాడతారు. కానీ డబ్బులు ఒక్క క్లిక్ తో, ఒక్క ఫోన్ కాల్ తో, లేదా ఒక యూపీఐ స్కానర్ ఐడితో ఇట్లా కొడితే అట్లా వచ్చేస్తాయి అన్నది సైబర్ నేరగాళ్లు డబ్బులు ఊరికే అక్కర్లేదు, చాలా కష్టపడకుండానే ఈజీగానే వస్తాయి అనేది నిరూపిస్తున్నారు. ఎందుకంటే ఈ ఒక్క సంవత్సరానికి సంబంధించిన 2 తెలుగు రాష్ట్రాల సైబర్ నేరాలు కానీ, సైబర్ ఆటగాళ్లు కానీ, లేదా సైబర్ డాకులు కానీ, ఈ సైబర్ లోఫర్లు కానీ అసలు ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు దోచేశారో మీ ఊహకు కూడా అందదు. అసలు ఒక్క హైదరాబాద్లోని రోజుకు 2 కోట్ల రూపాయలు, అక్షరాల 2 కోట్ల రూపాయలు రోజుకి ఒక్క హైదరాబాద్లో ఈ సైబర్ నేరగాళ్లు చక్కగా మన అకౌంట్స్లో నుంచి హాయిగా దోచేస్తున్నారు. పిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేదు. ఒక 10 ఏళ్ల పిల్లాడి నుంచి ఇక రిటైర్డ్ ఉద్యోగుల నుంచి ఎంప్లాయీస్ వరకు, లేదా పొలిటీషియన్స్ నుంచి అపర కుబేర్లు, కోటీశ్వర్ల వరకు అందరూ వీళ్ళ టార్గెట్లో ఉన్నారు. ఆ పిల్లల్ని ఏం దోచేస్తారు అనుకోవచ్చు. పిల్లలు కొన్ని ఆడే గేమ్స్ ఉంటాయి, ఆన్లైన్ గేమ్స్ కానీ, ఇవన్నీ కూడా ఫోన్లోనే ఆడతారు కాబట్టి అవన్నీ మన బ్యాంక్ అకౌంట్లకు వాళ్ళు లింక్ చేయించే విధంగా పిల్లల్ని కూడా మాయ చేసి మన అకౌంట్లోంచి డబ్బులు లాగేసే పరిస్థితి. ఇటు పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు, రిటైర్డ్ ఎంప్లాయీస్, ఉద్యోగులు, కోటీశ్వర్లు, పొలిటీషియన్స్, లాయర్లు, జడ్జిలు, పోలీసులు ఎవ్వరూ కూడా వీళ్ళ రాడార్ నుంచి అసలు తప్పించుకునే పరిస్థితి కనిపించటం లేదు. ఒక్క ఈ సంవత్సరమే జస్ట్ మనం లెక్కలు కనుక తీస్తే ఒక్క రాజస్థాన్ ముఠ 4 కోట్ల రూపాయలు దోచేసింది. ఇక రిటైర్డ్ ఉద్యోగుల నుండి అయితే 13.5 కోట్ల రూపాయలు, ఇంజనీర్ల నుంచి 8 కోట్ల రూపాయలు. ఇక వృద్ధులు ఉంటారు పాపం, వాళ్ళు కష్టపడి జీవితం అంతా దాచుకునే డబ్బులు, లేకపోతే పెన్షన్ సొమ్ము అలాంటి ఒక్క వృద్ధుల నుండి 20 లక్షల రూపాయలు. పోలీసులు కూడా దీంట్లో మినహాయింపు కాదు, వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక 16 లక్షల రూపాయలు లాగేశారట. హనీ ట్రాప్లు ఉంటాయి. సో చక్కగా అందంగా కాల్ చేస్తారు, మాట్లాడతారు, వీడియో కాల్స్, న్యూడ్ కాల్స్, మనలో ఉన్న వీక్నెస్ని క్యాష్ చేసుకుని హనీ ట్రాప్ల లెక్క అయితే అది ఇంకా కోట్లల్లోనే ఉంది. అదంతా కూడా ఓన్లీ ప్యూర్ పొలిటీషియన్స్ అండ్ హై లెవెల్ లేదా బాగా అపర కుబేర్లను టార్గెట్ చేస్తున్నారు. ఇక ఇవే కాకుండా ఏడాదికి 2,52,000 ఫిర్యాదులు జస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సైబర్ క్రైమ్ నేరాల మీద వస్తున్నాయి. అసలు కొత్త ఎత్తుగళ్లతో వస్తున్నారు, లూటీ చేస్తున్నారు. వామ్మో వాయో అనేలోపే మన అకౌంట్లు, మన పర్సులు ఖాళీ అయిపోతున్నాయి. ఏదో మన తలలు పగలగొట్టక్కర్లేదు, లేదా మన ఇంటికి వచ్చి కత్తి పెట్టి డబ్బులు ఇస్తావా లేదా, మెడలో ఉన్న చైన్ ఇస్తావా లేదా, పర్స్ ఇస్తావా లేదా, ఈ స్టైల్ కూడా ఏం లేదు. అసలు కొత్త పద్ధతులు. ఇది తెలుసుకుని ఇది అయ్యేలోపు ఇంకొకటి వస్తుంది, ఇది తెలుసుకుని. అండ్ ఇంకొకటి ఏంటంటే, పోనీ చదువు లేని వాళ్ళే ఈ అంశాల విషయంలో టార్గెట్ ట్రాప్లో పడుతున్నారంటే అక్షరాల తప్పు. బాగా చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఈ సైబర్ క్రైమ్ నేరగాళ్లు, డాకులు ఇలా చిటికలో బురిడి కొట్టించేస్తున్నారు వాళ్ళని. వాళ్ళు ఎంచుకున్న మార్గాలు చూస్తుంటే కూడా మనకి అసలు ఇట్లా కూడా డబ్బులు దోచేయచ్చా అన్న స్థాయిలో వాళ్ళు చేస్తున్న విధానాలు కానీ, ఆ పద్ధతులు కానీ అసలు ఈ మధ్య కాలంలో అయితే నా భూతో నా భవిష్యత్ అని చెప్పచ్చు. జస్ట్ కేవలం సరైన అవగాహన లేకపోవడం, లేదా వాళ్ళు ఏ స్థాయిలో నమ్మిస్తున్నారో మనం బురిడి కొట్టేయడం. అంతెందుకు, మీరందరూ ఈ మధ్యకాలంలో ఓటీటీలు మనకి చాలా అందుబాటులో ఉన్నాయి, రకరకాల ఓటీటీలు మార్కెట్లో ఉన్నాయి. అందులో జంతారా అనే ఒక వెబ్ సిరీస్ చూస్తే మీరు అసలు మొత్తం ఈ సైబర్ క్రైమ్ మీదే ఆ సిరీస్ అంతా ఉంటుంది. అందులో జార్ఖండ్ కానీ, లేకపోతే యూపీ, బీహార్లో కానీ ఈ ముఠాలు ఎలా ఒక గ్రూప్గా, అసలు అమ్మాయిలు అబ్బాయిలు అయితే ఈ క్రైమ్ చేయడానికి పెళ్లిళ్ళు చేసుకుంటారు. అందులో చేసుకుని కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి ఎవరెవరితో ఎలా మాట్లాడాలి, ఎలాంటి ఇంగ్లీష్ మాట్లాడాలి, ఎలాంటి యాక్సెంట్తో మాట్లాడాలి, గృహిణులను ఎలా ట్రాప్ చేయాలి, ఉద్యోగులను ఎలా ట్రాప్ చేయాలి, లేకపోతే పోలీసులకే మనం పొరపాటున వెళ్తే కాల్ ఎలా చేయాలి, అసలు వాళ్ళకి అనుమానం రాకుండా ఒకవేళ మరీ ఇంకాస్త అనుమానం వస్తే ఎలా నమ్మించే విధంగా చేయాలి, పూర్తి స్థాయిలో అసలు ఆ వెబ్ సిరీస్లో అయితే ఈ ముఠాలు ఎలా చేస్తాయనేది చాలా డీటెయిల్డ్గా చూస్తారు. సరే, నేను దానికి ప్రమోషన్ చేయట్లేదు కానీ చెప్తున్నాను. అసలు ఎలా చేస్తారు అనేది ఒక అవగాహనగా మనకి సినిమాలు కూడా వచ్చేస్తున్న పరిస్థితి వస్తున్నాయి. ఇంకా ప్రధానంగా వీళ్ళు, మనం ఈ మధ్యకాలంలో అంటాం కదా ట్రెండింగ్ టాపిక్స్ అని,
అసలు ట్రెండింగ్ క్రైమ్స్ తీస్తే జస్ట్ సైబర్ క్రైమ్స్, ట్రెండింగ్ క్రైమ్స్, ఇప్పుడు నేను చెప్పే ఒక 10 లిస్ట్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్ గా వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి ట్రెండింగ్ క్రైమ్స్. అందులో మొదటిది ఏంటంటే, మీకు ఒక ప్యాకేజ్ వచ్చింది ఫెడెక్స్ నుంచి. సో మీరు 1 నొక్కండో 2 నొక్కండో మీ పేక నొక్కండో అని ఏదో ఒక నెంబర్ చెప్తారనమాట మనకి. సో మనం ఏం చేస్తామంటే, ఓహో మనకేదో గిఫ్ట్ వచ్చిందనో, మనలో ఉన్న జస్ట్ అత్యాసే, ఆ ఫెడెక్స్ నుంచి ప్యాకేజ్ వచ్చింది, పలానా దగ్గర నుంచి ప్యాకేజ్ వచ్చింది, పలానా 1 నొక్కితే మీకు డెలివరీ అయిపోతుంది, 9 నొక్కితే మీకు డెలివరీ అయిపోతుంది అంటే మనలోని అత్యాశతో ఇది ఒక కొత్త రకం స్కామ్ అనమాట. కాస్త చేసినప్పుడు ఎవరైనా మీకు ప్యాకేజ్ వచ్చిందో పలానా దగ్గర నుంచి వచ్చిందంటే తొందరగా అంత నమ్మకండి. ఇంకొకటి ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు కాల్ వస్తుంది, సో మీ ఆధార్ డీటెయిల్స్ ఎంక్వైరీ చేస్తున్నారు, డీటెయిల్స్ చెప్పండి అని అంటే అది కూడా స్కామ్ కిందే. పోలీసులు ఎప్పుడూ కూడా అలా ఫోన్ చేసి మన ఆధార్ నెంబర్లు ఇవన్నీ కూడా ఏం అడగరు. అలాగే మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు, సో సిఐడి సిబిఐ నుంచి మీరు లైన్లో ఉండండి అని వీడియో కాల్స్ కూడా ఈ మధ్య చేయడం చాలా తరచుగా చూస్తున్నాం. యువతల వాళ్ళు కంగారు పడిపోతున్నారు, అసలు ఏంటిదంతా అని. ఇది కూడా పక్కా స్కామే. అలాగే మీకు డెలివరీ అవుతున్న పదార్థాల్లో మేము మత్తు పదార్థాలు గుర్తించాం, పలానా దగ్గర నుంచి మీకు ప్యాకేజ్ వచ్చింది, ఇందులో డ్రగ్స్ ఉన్నాయి, లేదా గంజా ఉంది, లేదా పలానా ఇవి ఇంత క్వాంటిటీ ఉన్నాయి, మీరు మిమ్మల్ని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారంటూ వీడియో కాల్స్, అలాంటివి కూడా కొంత నమ్మద్దు. అలాగే మేము ఎవరికో గూగుల్ పేనో ఫోన్ పేనో లేకపోతే మీకు అమౌంట్ పంపించబోయి పొరపాటున మీ నెంబర్ నొక్కేసాము, కావాలంటే చూసుకోండి అంటారు. నిజంగానే పడినట్టు ఉంటుంది మనకి. ఒక 10,000 50,000 వాళ్ళు వేస్తారు ముందు, అనుమానం రాకుండా. మనం ఏం చేస్తాం, తిరిగి ఇచ్చేయడం కదా అని అనుకుంటాం. వాళ్ళు లింక్ నొక్కంగానే అసలు మన అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా ఊడిపోతాయి. అలాగే సోఫాలు లేకపోతే మన ఇంట్లో ఫర్నిచర్ కొంటున్నాము, సిఆర్పిఎఫ్ నుంచి వచ్చాము, ఇదిగో మా ఐడి కార్డ్స్, అలాంటివి కూడా కొంత నమ్మకండి. అలాగే జొమాటో స్విగ్గీల నుంచి కూడా మీకు దాన్ని ఏమంటారంటే ఫుడ్ ఆర్డర్స్ విషయంలో అడ్రస్ కన్ఫర్మేషన్ లింకులు అని చెప్పి పంపించడం, లేదా మనం ఈ మధ్య కాలంలో రైడ్స్ వాడుతున్నాం, ఓలా లేకపోతే ర్యాపిడో, ఇలాంటి వాటిలో ఓటీపీలు చెప్పండి మేము రైడ్ క్యాన్సిల్ చేస్తున్నాం అంటే కూడా కొంత నమ్మకండి. అలాగే ఇవే కాకుండా మీకు కోర్టు నుంచి సమన్స్ పంపించాము అని చెప్తారు. కోర్టు ఎప్పుడు కూడా ఆఫ్లైన్లోనో ఫోన్ చేసో మనకి సమన్స్ ఇవ్వదు, రిజిస్టర్ పోస్ట్లో పంపిస్తుంది. సో ఇలాంటి విషయాలు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక అత్యధికమైన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం తెల్లారు లేస్తే గుడ్ మార్నింగ్, మధ్యాహ్నం అయితే గుడ్ ఆఫ్టర్నూన్, రాత్రి అయితే గుడ్ నైట్ ఇలా చెప్తూ ఉంటాం. ఈ అందమైన గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ మెసేజెస్ని కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి అందులోనే ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ పెట్టి మనకు పంపిస్తున్నారు. మనం ఇష్టం వచ్చినట్టు ఫార్వర్డ్లు కొడుతూ ఉంటాము. సో ఈ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ మెసేజ్లతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎన్క్రిప్టెడ్ అయి ఉంటున్నాయి, అందులో ఇన్బిల్ట్ ఉంటున్నాయి. అవి వన్స్ మనం డౌన్లోడ్ చేసుకుంటే మన ఫోన్లో ఉన్న మొత్తం డేటా కానీ డబ్బులు కానీ స్వాహా. సో ఓవరాల్గా మనలోని అత్యాశ, మనలో తెలియనితనం, లేకపోతే మనకు అవగాహన లేకపోవడమే ఈ సైబర్ క్రైమ్స్కి, నేరగాళ్లకి, డాకులకి అడ్డగా మారుతున్న నేపథ్యంలో దీనికి ఏదో చదువున్నోళ్ళు చదువు లేనోళ్ళు కాదు, పిల్లల నుంచి పెద్దల వరకు, చదువుకున్నోళ్ళ నుంచి చదువు లేనోళ్ళ వరకు, సాఫ్ట్వేర్ నుంచి పోలీసులు అందరూ ఉన్నారు. కాబట్టి వీటి నుంచి ఎట్లా బయటపడాలి, ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అసలు. మరి ఎందుకంటే వీళ్ళకి ఊరు ఉండదు, పేరు ఉండదు, అడ్రస్ ఉండదు, ఐపీ అడ్రస్ ఉండదు, మొహం ఏంటో తెలీదు, లేదా పలానావుడు కొట్టాడు నన్ను ఇచ్చాడని కంప్లైంట్ చేయడానికి ఉండదు. సో కాబట్టి ఏం చేయాలి, ఈ డాకుగాళ్ల నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయాలేంటి, పోలీసులు చెప్తున్నవేంటి. మరి కొత్త సంవత్సరం ఇంకొక 3 రోజులు స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం సేఫ్గా ఉండాలి. కాబట్టి ఈరోజు మనం 2 తెలుగు రాష్ట్రాలే వాళ్ళ ప్రధానమైన టార్గెట్. ప్రధానంగా వీళ్ళందరూ కూడా గుర్గావ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కోల్కతా, రాజస్థాన్ ముఠాలుగా ఏర్పడి 2 తెలుగు రాష్ట్రాలని టార్గెట్ చేశారు. సో మనం వీళ్ళ నుంచి ఎలా బయటపడాలి, ఇంకా జరుగుతున్న క్రైమ్స్ ఏంటి, అసలు కోటీశ్వర్ల వరకు బకరాలు చేయడమే టార్గెట్ గా లక్ష్యంగా కొత్త పద్ధతుల్లో సైబర్ నేరగాళ్లు మరి విజృంభిస్తున్న వేళ కొత్త సంవత్సరం వస్తుంది. సో కొంత మీరంతా సేఫ్ గా ఉండాలన్న నేపథ్యంలో కొంత ఈ షో మనం ఈరోజు ప్రత్యేకంగా చేస్తున్నాం. సో మనతో పాటు జాయిన్ అయ్యారు శ్రీకాంత్ గౌడ్ గారు, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్, అలాగే సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్, అలాగే ఐటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ ఎన్నో ఫౌండేషన్ చైర్మన్ అనిల్ రాచమల్ల గారు, డాక్టర్ మణి పవిత్ర, ఫార్చ్యూన్ అకాడమీ ఫౌండర్. అందరికీ స్వాగతం అండి. ఫస్ట్ నేను అసలు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ శ్రీకాంత్ గౌడ్ గారితో మాట్లాడతాను. సార్ నమస్తే అండి. రోజుకి హైదరాబాద్ లో 2 కోట్ల దోపిడీనా? అసలు ఆ లెక్క వింటే పర్ డే 2 కోట్ల దోపిడీ ఏంటండి? 2 తెలుగు రాష్ట్రాల్లో అదొక సపరేట్ లెక్క అంట. అసలు మీ దగ్గరికి ప్రధానంగా ఎటువంటి కంప్లైంట్స్ వస్తాయి మేజర్ ఈ మధ్య కాలంలో? అంటే నేను కొన్ని కోట్ చేశాను, మీ దృష్టికి వచ్చిన కంప్లైంట్స్ ఎలాంటివి ఉన్నాయి? సో రెగ్యులర్ గా మా దగ్గరకు వచ్చే కంప్లైంట్స్ ఏమంటే, నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ గ్రీడ్స్, ఓకే, ఇన్స్టాగ్రామ్ లో కనెక్ట్ చేయడము,
ఇన్స్టాగ్రామ్ లో కనెక్ట్ చేసేసి వాళ్ళని యాజ్ ఏ డిఫరెంట్ రిక్వైర్మెంట్ తీసుకెళ్లడం, మేకింగ్ దెమ్ టు న్యూడ్ సంథింగ్ అండ్ వీడియోస్ తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం. సెకండ్ వచ్చేసి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడం ప్రైవేట్ అకౌంట్ లో ఇన్స్టాగ్రామ్ ది. తర్వాత వచ్చేసి ఇది లింక్స్ అండి, యూపీఐ లింక్స్ స్కామ్స్. ఎగ్జాంపుల్ ఒక నార్మల్ రీసెంట్ గా నిన్న వచ్చింది, ఒక అతను బ్యాంక్ అకౌంట్ లో నుంచి రెగ్యులర్ గా అమౌంట్ కట్ అవుతుంది 1500. ఓకే, బ్యాంక్ దగ్గరికి వెళ్తే బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు తెలియదు అని అంటున్నారు. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసేసి ఇతనే ఓటీపీ ఇచ్చేసాడు యాక్చువల్ వాళ్ళకు డీటెయిల్స్ మొత్తం. వెన్ దే కాల్డ్, వాళ్ళు ఫోన్ చేసేటప్పుడు. సో ఇట్ ఇస్ బికాస్ హ్యాపింగ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. సో రెండు మన ప్రధానమైన కారణాలు చూసుకుంటే రెండు అలాగ అవుతుందండి. ఒకటి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, మనకు ఒక అవగాహన లేకపోవడం అయ్యే విషయాలు. సెకండ్ వచ్చేసి ఫైనాన్షియల్ నీడ్స్ అండ్ గ్రీడ్స్, మనకు అవసరము ఫైనాన్షియల్ డబ్బు అవసరము. సెకండ్ వచ్చేసి గ్రీడ్. ఇన్స్టాగ్రామ్ అయ్యేవి 90% గ్రీడ్ గురించి అండి. మిగతా యూపీఐ స్కాము ప్లస్ ఈ డిజిటల్ అరెస్ట్ ఫైనాన్షియల్ క్రైమ్ అండి. ఇట్ ఇస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. సో మాక్సిమం ఇన్స్టాగ్రామ్ యూపీఐ లింకులు స్కానర్లతో ఎక్కువ ఉంది. ఇప్పుడు రీసెంట్ గా డిజిటల్ అరెస్ట్ ఎక్కువ వచ్చింది. ఆల్రెడీ ప్రభుత్వం ఇప్పుడు ఒక ఇనిషియేట్ తీసుకుని ప్రతి కాల్లో ఇనిషియేట్ చేస్తున్నారు. కానీ మీకు ఒక స్పెసిఫిక్ కేసు చెప్తానండి. ఒక అమ్మాయి ముంబైలో వర్క్ చేస్తుంటుంది. ఆ అమ్మాయికి వచ్చేసి డిజిటల్ అరెస్ట్ అని కాల్ వచ్చింది. ఓకే, అమ్మాయి షీజ్ ఎంప్లాయిడ్, షీజ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్, షీజ్ వర్కింగ్ ఇన్ ఐటీ కంపెనీ, షేర్స్ అరౌండ్ 10+ ఇన్కమ్. ఓకే, ఆమెకు ఫస్ట్ కాల్ వచ్చేసరికి ఆమె డిజిటల్ అరెస్ట్ అని చెప్పేశారు ఆమెకు. ఫస్ట్ షీ గాట్ ఫియర్, ఫస్ట్ భయం వేసింది అమ్మాయికి. భయం వేసేసి షీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద ఎవ్రీథింగ్. ఓకే, వర్క్ చేసేటప్పుడు ఏమైంది, ఆమెని ఫస్ట్ పిలిచారంట. పిలిచేసి చెప్పారంట, ఏమడిగారంట, మీ ఒక గూడ్స్ ఉన్నాయి కదా, ఇవి ల్యాండ్ లో వచ్చేసావి, మీ నెంబర్ అటాచ్ అయింది దీనికి, ఇది డ్రగ్స్ లాంటివి, యువర్ నెంబర్ విల్ బి బ్లాక్, మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. ఎక్కడ, ఢిల్లీలో. స్టార్ట్ డిస్కషన్ చేసేటప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని అడుగుతారు వాళ్ళు. ముంబై అని చెప్తారు, దే చేంజ్ లొకేషన్. మీరు ఎప్పుడైతే లొకేషన్ చెప్తారో లొకేషన్ మార్చేస్తారు వాళ్ళు. మీరు ముంబై అని చెప్తే వాళ్ళు బెంగళూరు అని చెప్తారు. ఒక బేస్డ్ ఆన్ యువర్ లొకేషన్ దే విల్ చేంజ్ దేర్ లొకేషన్. ఓకే, లొకేషన్ చేంజ్ చేసి దే విల్ స్టార్ట్ టార్గెటింగ్. దే విల్ ట్రై టు గెట్ యువర్ డీటెయిల్స్. మీరు ఇన్స్టాగ్రామ్ లో, లింక్డ్ ఇన్ లో ఎక్కడైనా మీ ఫొటోస్ పెడతారు కదా, మీ డీటెయిల్స్ వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. వేరెవర్ దే విల్ గెట్ ఆల్ యువర్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ కాలింగ్ ఓన్లీ యూ. ఓకే, చేసేసి దే విల్ టార్గెట్ యూ. ఓకే, అమ్మాయికి స్పెసిఫిక్ గా కాల్ చేసేసి ఆమె భయపడిపోయి, సార్ నా దగ్గర ఏం లేవంటే నేను సిఐడి వాళ్ళకి పంపిస్తాను, సిఐడి వాళ్ళకి పంపించారు. అక్కడ సిఐడి విల్ బి వెరీ గుడ్, డ్రెస్ అన్ని ఉంటుంది, మన పోలీస్ డ్రెస్ అన్ని. అండ్ దే విల్ స్పీక్ ఇన్ మోర్ గుడ్ లాంగ్వేజ్ రాదర్ దెన్ నార్మల్ లాంగ్వేజ్. మనం మాట్లాడే దానికన్నా ఎక్కువ చాలా ప్రొఫెషనల్ గా మాట్లాడతారు. అండ్ దే నో ఎవ్రీ సెక్షన్. ఓకే, మనకన్నా కొన్ని సెక్షన్ మర్చిపోతే వాళ్ళ ప్రతి సెక్షన్ తెలుసు, బుక్ ముంగల పెట్టుకొని. ఒకవేళ మనకి అనుమానం రాకుండా వ్యవహరిస్తారు అన్ని. అస్సలు మీకే అనుమానం రాదు. అండ్ అది అవేర్నెస్ లేకపోవడం కారణంగా కావడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను పూర్తిగా కేసు. ఆ టైంలో ఏమైందంటే అమ్మాయికి డబ్బులు పే చేసింది, ఇంకా డబ్బులు కావాలంటే వాళ్ళు నా దగ్గర డబ్బులు లేవంటే వాళ్ళు ఫైనల్ వెరిఫికేషన్ ఏం చేశారు చెప్పండి. ప్రతి డ్రగ్స్ ముఠాకి చెస్ట్ లో ఒక ట్యాగ్ ఉంటుంది, ఒక ట్యాగ్ ఉంటుంది, ఆ చెస్ట్ చూపేయని చెప్పారంట. ఆ అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళి ఆ ట్యాగ్ చూపించిందండి నార్మల్ గా. ఓకే, ఆ తర్వాత అమ్మాయి నాకు ఫోన్ చేసింది, సార్ ఇలా అయ్యింది, ఏం చేయాలి, సో మీరు అవాయిడ్ చేయండి అని చెప్పాను. సో నెంబర్ బ్లాక్ చేయమని చెప్పాను. సో నార్మల్ ఎలా అవుతుందంటే ఇఫ్ వాళ్ళకి రెస్పాండ్ అవుతుంటే యు ఆర్ టార్గెట్. ఓకే, సో నార్మల్ అటాకర్ కి దే హావ్ 10 people per day. ఎగ్జాంపుల్ ఐఎమ్ బిజినెస్ మ్యాన్, సేల్స్ పర్సన్, ఐ హావ్ 10 people every day. ఓకే, నేను 10 people నా టార్గెట్ వచ్చేసి 1 crore. ఐ కెన్ గెట్ ఫ్రమ్ ఎనీ వన్, రైట్? ఎగ్జాంపుల్ ఐ కెన్ గెట్ ఫ్రమ్ ఎనీ వన్. ఇప్పుడు మీరు రెస్పాండ్ కాకపోతే మిగతా 9 మంది నుంచి దగ్గర తీసుకుంటాను, అది మీ దగ్గర తీసుకుంటాను. అర్థమవుతుంది కదండి. ఎవరు భయపడితే వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తాను. ఆమె నెంబర్ బ్లాక్ చేసేసి అవాయిడ్ చేసేస్తే it has closed. Okay, but the level they have taken, right, they have taken half nude of her camera, which she has fear till now. ఇప్పుడు భయం ఉంది ఆ వీడియో లీక్ అవుతుందని. సో మేము నచ్చజెప్పి చెప్పాము, ఇట్ డజంట్ హ్యాపెన్ ఎనీథింగ్ మోర్. అంటే ఇది ఒక కేసు సార్. శ్రీకాంత్ గారు, అంటే నేను అనేది ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ ఇంత దారుణంగా మనల్ని వాళ్ళు అడిగే ప్రశ్నలు కొద్ది చెప్తున్నా అన్నారు కదా, ఎక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళండి, అంటే ఏజ్ గ్రూప్ వచ్చేసి 20 to 30 అండి, 20 to 30, నాట్ మోర్ దెన్ 30. ఈ డిజిటల్ అరెస్ట్ ఓన్లీ 20 to 30. యూపీఐ క్రైమ్
ఇంకా క్రైమ్, యూపీఐ క్రైమ్ అండ్ డిజిటల్ కార్డ్ క్రైమ్ అండ్ డెలివరీ క్రైమ్, పాస్పోర్ట్ క్రైమ్, FedEx ఇవన్నీ వచ్చేసి అబౌవ్ 35+ అండి. 20 to 30 డిజిటల్ అరెస్ట్ అండ్ ఇన్స్టాగ్రామ్ క్రైమ్స్ చాలా అవుతున్నాయండి. ఓకే, మీరు ఇప్పటి వరకు డీల్ చేసిన కేసెస్ లో హైయెస్ట్ అమౌంట్ ఎంత దోచేశారండి? హైయెస్ట్ అమౌంట్ ఒక గేమ్ యాప్ ద్వారా దోషించారండి. ఒక అమ్మాయి, ఎంబీబీఎస్ అమ్మాయి, షీల్ ప్లే గేమ్స్ నార్మల్లీ. ఓకే, దే మేడ్ అరౌండ్ 5 crores. 5 crores, around 5 crores. ఓకే, సో నార్మల్లీ షీ ఇస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ గేమ్. ఓకే, ఆమె గేమ్ చాలా ఇంట్రెస్టెడ్. షీ ప్లేస్ వెరీ వెల్. ఓకే, when she is playing, right, they have a great, okay, example గేమ్ లో ఉంటుంది కదా, ప్రతి ఒక్క లెవెల్ కి అమౌంట్ వస్తుందండి. she went for level 3 or 15, she got only 40 lakhs in her cash. Okay, the minimum amount of that withdraw is 3 crores something అలా ఉందండి. సో ఆమె ఏం చేసినట్టు మిగతా ఫ్రెండ్స్ తో అమౌంట్ కలెక్ట్ చేసి స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ దట్ అమౌంట్ నా వ్యాలెట్ చేసినప్పుడు లెవెల్ పెరుగుతూ వెళ్తుంది. 1, 2, 3 లెవెల్, 4 లెవెల్, 5 లెవెల్. ఓకేనా, సో బేస్డ్ ఆన్ దిస్ లెవెల్ ఆ అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత అమౌంట్ విత్డ్రాల్ కొడితే 15 days లో వస్తుందని చెప్తే రాలేదు 15 days లో. దెన్ షీ వెంట్ అండ్ కంప్లైంట్ సంథింగ్ హ్యాపెండ్. ఓకే, పోలీస్ ఆఫీసర్ ఏబుల్ టు రికవర్ 1.5 crores సంథింగ్. ఓకే, రెగ్యులర్లీ ఇఫ్ యూ సే ఐ గెట్ 3 to 4 calls అండి ఈ డబ్బు లాస్ అయిన అరౌండ్ 4 to 5 lakhs. రోజుకి మీకు 3-4 కంప్లైంట్లు వస్తాయి ఇలా? రెగ్యులర్ గా ఫోన్ చేస్తారు, అసలు డబ్బులు పోయాలని. రెగ్యులర్ గా అన్నోన్ పీపుల్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఇట్ ఇస్ రెగ్యులర్లీ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ ఇస్ వెరీ మోర్. ఓకే, రైట్. ఫార్చ్యూన్ అకాడమీ ఫౌండర్ డాక్టర్ మణి పవిత్ర గారు కూడా ఉన్నారు. మేడం, గుడ్ మార్నింగ్, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో మీరు కూడా ఈ ఇష్యూ మీద చాలా కాలం నుంచి కొంత రీసెర్చ్ అది చేస్తున్నారు. సో మీ దృష్టికి వచ్చిన అంశాలు ఏంటి అంటే, వారు చెప్తున్నారు పర్ డే 3 to 4 calls, 10 to 15 మంది టార్గెట్ అట. రైట్. సో మనం నార్మల్గా ఏమనుకుంటామంటే ఇది చిన్నపిల్లలు లేకపోతే ముసలాళ్ళు లేకపోతే తెలియని వాళ్ళ మీద ఎక్కువ జరుగుతాయి అనుకుంటాం. బట్ ఇఫ్ మీరు ఒకవేళ స్టాటిస్టిక్స్ కనుక చూస్తే 56% ఆఫ్ ద ఎఫెక్టెడ్ పీపుల్ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ వర్కింగ్ క్లాస్ పీపులే ఎఫెక్ట్ అవుతున్నారు. బట్ మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి, తెలియని వాళ్ళు కాదు ఎఫెక్ట్ అయ్యేది, అన్ని తెలిసి అన్ని వాడే వాళ్ళే వీళ్ళకి టార్గెట్. సో మనము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలాంటి సిచ్యువేషన్ ఏమనుకుంటామంటే, అరే యూపీఐ వాడటం రాదు అని. రాని వాళ్ళు జాగ్రత్త పడతారు, ఇంకా అన్ని తెలిసిన వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్ళి ముందు ఇస్తా ఉంటారు అన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్ హియర్ ఇస్ ఏ ఎమోషన్ ని వాళ్ళు ప్లే చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. దే ఆర్ 2 main ఎమోషన్స్ ఆన్ విచ్ దే ఆర్ ప్లేయింగ్. ఒకటి గ్రీడ్, ఇంకొకటి ఫియర్. గ్రీడ్ ఏంటి అంటే, ఓకే నేను కనుక ఇందులో కనుక డబ్బులు పెడితే ఇంకా ఎక్కువ వస్తుంది. ఇందాక సార్ చెప్పినట్టు గేమింగ్ యాప్ అవ్వచ్చు, స్టాక్ మార్కెట్ అవ్వచ్చు. చాలా మందికి కష్టపడి పని చేస్తే డబ్బులు సంపాదించిన దానికన్నా ఆ వచ్చిన డబ్బులు ఎవరికో ఇచ్చేస్తే వాడు ఏదో చేసేస్తాడు అనే ఆశతో డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. దాన్ని వాళ్ళు స్టాక్ మార్కెట్ మీద బ్లేమ్ చేస్తారు అంతే తప్ప వాళ్ళ నేచర్, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు అర్థం చేసుకోరు. మనం ఫ్రీగా వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అయిపోయి ఆ వాట్సాప్ గ్రూప్ లో ఎవడో ఫ్రీగా టిప్స్ ఇస్తా అంటే ఆ టిప్స్ ఏవో చాలా బాగా ఉన్నాయని రిజల్ట్స్ కనిపిస్తా ఉంటే మనం అదే విధంగా ఎవరికి ఇవ్వాలి, ఎవడో మనకి చేసేయాలి అనే గ్రీడ్ ఉంటుంది చూడండి. నాకైతే టైం లేదు కానీ నాకన్నా బాగా ఇంకెవడో చేయగలుగుతాడు, వాడికి డబ్బులు అప్పచెప్పుదాము అనేది దట్ ఈస్ వన్ మేజర్ థింగ్. సెకండ్, ఫియర్. అంటే మీ ఆధార్ కార్డు ఇక్కడ దొరికింది, లేదా మీది ఇక్కడ దొరికినాయి డీటెయిల్స్, మీ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి అని భయంకి లోన్ చేపిస్తారు. అంటే ముందు మన డీటెయిల్స్ కరెక్ట్ చెప్తారు. చెప్పకపోతే మనం దొరకము కదా, నమ్మము. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు చూస్తే ఏదైనా బిల్డింగ్ లోకి ఎంట్రీ కావాలన్నా మన నంబర్ అడుగుతారు. మనము మన ఏ డీటెయిల్ లో అన్నా నంబర్ అడగడం అనేది కామన్ అయిపోయింది. వాళ్ళకు ఆ నంబర్ నమ్ముకుని బతికే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇన్ని 100 నెంబర్లకి ఇంత రేట్ అని. గవర్నమెంట్ వీళ్ళ మీద ఫోకస్ చేయాలి. ఈ నంబర్లు ఎవరైతే అమ్ముకుని బతుకుతున్నారో వాళ్ళని లోపల వేయడం మొదలెట్టాలి. బికాస్ దీస్ ఆర్ ద పీపుల్ హు ఆర్ సెల్లింగ్ ద డాటా టు క్రిమినల్స్. డేటా ఇస్ మనీ కాబట్టి ఈ నంబర్స్ ఎవరైతే అమ్ముతున్నారో అది మార్కెటింగ్ అని చెప్పి ఇట్ ఈస్ నాట్ లీగల్ యాక్టివిటీ. వేరే కంట్రీస్ లో దేర్ ఆర్ వెరీ వెరీ స్ట్రిక్ట్ రూల్స్ ఫర్ దిస్. బట్ ఈ సెక్యూరిటీ గార్డ్స్ నుంచి బ్యాంక్స్ నుంచి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన నంబర్స్ తీసుకుంటారు. ఏదైనా ఈవెంట్స్ వెళ్తే కూడా నంబర్ రాయమని చెప్తారు. ఈవెన్ ఒక మాల్ ఎంటర్ అయినా కూడా ఆ నంబర్స్ అన్ని ఒకరు ట్రాక్ చేస్తున్నారు. ఆ నంబర్స్ అన్ని ఒక కలెక్షన్ ఏజెన్సీ దగ్గరికి వెళ్తాయి. ఆ ఏజెన్సీ మన నంబర్స్ ని అమ్ముతాయి. అమ్మిన ఆ నంబర్స్ ఇలాంటి క్రిమినల్స్ చేతిలో పడినప్పుడే మనకి ఇలాంటి ఇబ్బంది అనేది వస్తుంది. సో దే ఆర్ ప్లేయింగ్ వెరీ బిగ్ ఆన్ ఫియర్. మెయిన్లీ డ్రగ్స్ వచ్చాయనో
లేకపోతే ఏమంటాము మేజర్ గా ఫియర్ మీదే. మీరు కనుక ఇప్పటికిప్పుడు చేయకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏదైనా చేస్తాము, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము. ఫియర్ మీద, గ్రీడ్ మీద. సో మనకి కాల్ రాగానే ఫస్ట్ థింగ్ ఇంటర్నేషనల్ నంబర్ నుంచి కాల్స్ వస్తాయి, ప్రమోషనల్ నంబర్స్ నుంచి కాల్స్ వస్తాయి, స్పామ్ నంబర్ నుంచి కాల్స్ వస్తాయి. ద మొమెంట్ యూ పికప్ ద కాల్, అది ఫ్రాడ్ నంబర్ అని తెలియగానే వెంటనే బ్లాక్ చేయడం ఒక హ్యాబిట్ చేసుకోవాలి. నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ డే అరౌండ్ 10 o'clock కాల్ వస్తుంది, మ్యాండేటరీ. ఎందుకంటే వాళ్ళు అడ్వాన్స్ కాలర్ సిస్టమ్స్ ని పెట్టుకుంటున్నారు. మనం ఒక నంబర్ ని బ్లాక్ చేస్తే ఇప్పుడు డిఫరెంట్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ కొత్త కొత్త ఆఫర్స్ ని ఇస్తాయి. అదేంటంటే మీరు చూస్తే బజాజ్ ఫైనాన్స్, మళ్ళీ బ్యాంక్స్, ఆర్బిఎల్ బ్యాంక్, ఇట్లా కంటిన్యూస్ గా కాలర్ సిస్టమ్స్ ని వాడుకుని వస్తాయి. అది హ్యూమన్ బీయింగ్ చేయరు. ఏమవుతుంది, ఒక రోజు ఆటోమేటిక్ గా ఒక 100 calls 200 calls వెళ్ళాలి. వాళ్ళు పికప్ చేయకపోతే మళ్ళీ కాల్ వెళ్ళాలి, మళ్ళీ కాల్ వెళ్ళాలి, నంబర్ మార్చి కాల్స్ వెళ్తాయి. ఓకే, ఈవెన్ మన నెంబర్ బ్లాక్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది మనకి. సో ద మొమెంట్ వి సీ ఇట్ ఇస్ అ ప్రమోషనల్ ఆర్ స్పామ్ కాల్, మనం తెలియకుండా ఎత్తంగానే దాన్ని బ్లాక్ చేయడం అనేది ఒక హ్యాబిట్ చేస్తూ ఉండాలి. మనం బ్లాక్ చేసుకుంటూ వెళ్ళినా కూడా ఎవ్రీ సింగిల్ డే మనకి కాల్స్ అనేవి మ్యాండేటరీ వస్తాయి. ఎందుకంటే వన్స్ ద నంబర్ గోస్ అవుట్ ఆటోమేటిక్ గా కాల్స్ వస్తాయి. అసలు మనం ఎంగేజ్ అవ్వకూడదు, అది మనకి ఎంగేజ్ అవ్వకూడదని. ఎత్తిన తర్వాత ఇప్పుడు చాలా మంది ఎత్తేస్తున్నారు. ఎత్తాక మనం వాళ్ళ వాయిస్ వినంగానే వాళ్ళు ఏంటి భయానికి గురి చేస్తారు. ఏంటి, మీ పేరు మీద పార్సల్ వచ్చిందో, డ్రగ్ వచ్చిందో, మీ ఆధార్ కార్డ్ దీనికి అసోసియేట్ అయి ఉందో అని చెప్తారు. ఇమ్మీడియట్ గా బ్లాక్ చేయాలి. అంత పెద్ద క్రైమ్ అయితే పోలీసే మీ ఇంటికి వస్తాడు. ఓకే, మనం ఏంటి ముందే భయపడిపోతాం, అమ్మో పోలీసులు వస్తారేమో, ఎవరికైనా డబ్బులు ఇచ్చేసి మనం బయటకు పడిపోవాలో అన్న ఆలోచన వల్ల. బ్యాక్ సైబర్ ఎక్స్పర్ట్ అలాగే ఎన్నో ఫౌండేషన్ ఫౌండర్ అనిల్ రాచమల్లి గారు ఉన్నారు. నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ప్రతిసారి ఎన్ని అవగాహనలు చెప్పినా, ఎంత చెప్పినా అసలు రోజుకి 2 కోట్లు 3 కోట్లు అనేది పెద్ద మ్యాటర్, అంటే పెద్ద మ్యాటర్ కిందే. వాళ్ళు కష్టపడి దాచుకున్నది అంటే 10 కంప్లైంట్లు అంట, టార్గెటెడ్ గా వెళ్తున్నాయంట. ఈ నెంబర్ కాకపోతే కొత్త నెంబర్ అంటున్నారు. అసలు ఒక విషయం చెప్పండి సార్, యాజ్ అన్ ఎక్స్పర్ట్ మీరు, మనకి ఇలా వచ్చినాయి ఒక కాల్, లేదా ఇది మనకి తెలియట్లేదు ఫ్రాడ్ అనే విషయం, ఒకటి ఎలా హ్యాండిల్ చేయాలి, 2 తీరా మనల్ని దోచేశారు లేదా మనం వాళ్ళ ట్రాప్ లో పడిపోయామంటే అక్కడి నుంచి ఎలా హ్యాండిల్ చేయాలి? ఓకే, నమస్తే అండి. సో ప్రధానంగా మీరు ఇందాక 2 crores అని చెప్తున్నారు కదా. సో పర్ పర్సన్ కూడా మినిమం యావరేజ్ గా 15 లక్షలు పోతున్నాయండి మోస్ట్ ఆఫ్ ద క్రైమ్స్. ఇప్పుడు వచ్చేటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రాడ్స్ కావచ్చు, మ్యారేజ్ ఫ్రాడ్స్ కావచ్చు, పార్సిల్ ఫ్రాడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా, లేకపోతే టెలికాం కంపెనీ ఉంది, సిమ్ కార్డ్ ఉందని. సో యావరేజ్ గా మనిషికి 15 లక్షలు అంటే ఓన్లీ రిపోర్టెడ్ కేసే పర్ డే మోర్ దెన్ 50-60 crores ఉంటుంది ఓన్లీ హైదరాబాద్ లో. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఓవరాల్ క్రైమ్స్, లెస్ దెన్ 10% కూడా రిపోర్ట్ చేయరండి, ఆత్మాభిమానం పోతే పోయింది డబ్బులని. సో ఇఫ్ యూ లుక్ ఎట్ కౌంట్ ఎట్ ఇట్, ఇట్ విల్ బి లైక్ మోర్ దెన్ 200 crores పర్ డే యావరేజ్ గా మనీ అయితే మినిమం లాస్ అవుతుందండి. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ హైదరాబాద్, రాచకొండ అండ్ సైబరాబాద్ కమిషనరేట్స్. అండ్ ఇమాజిన్ మిగతా స్టేట్ వైడ్ ఎట్లా ఉంటుందో, అదర్ స్టేట్స్ కంట్రీ వైడ్ ఎలా ఉంటుందో. సో ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ ప్రాసెస్. ప్రధానంగా ఏంటంటే దీంట్లో మనము, అంటే బిఫోర్ గోయింగ్ టు టాకింగ్ అబౌట్ కంప్లైంట్, ఈ సోషల్ ఇంజనీరింగ్ టర్మ్ అనే పదం చాలా మందికి తెలియదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్స్ అనుకుంటారు. ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్స్ కాదు, ఇవన్నీ కూడా బేసిక్ గా సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ అనమాట అండి. ఇవన్నీ కూడా అంటే వాళ్ళు మ్యానిపులేట్ చేసి హ్యూమన్ ఇంటరాక్షన్స్ ద్వారా, అంటే కబుర్లు చెప్పి, ఆధార్ కార్డులు, పాన్ కార్డ్ డీటెయిల్స్ చెప్పి, నీ ఇంకో టెలిఫోన్ నెంబర్ ఉందని. అంటే బేసికలీగా సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే నీతో మాట్లాడుకుంటూ మ్యానిపులేట్ చేసి నీ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని చేస్తారనమాట అండి. అది కూడా ఏంటంటే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తారు, దట్స్ కాల్డ్ ట్రస్ట్. రెండోది ఇగ్నోరెన్స్, అజ్ఞానం, తెలిసి తెలియక. ఇప్పుడు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫియర్, భయం, అంటే ఇప్పుడు ఈ ఎక్స్టార్షన్స్ ఇవన్నీ కూడా పోలీసు డిజిటల్ అరెస్ట్లు ఇవన్నీ కూడా ఫియర్ అనమాట. ఇంకోటి గ్రీడ్ అంటారు, దురాశ, అంటే క్విక్ ఇన్కమ్ కోసం, అంటే లాటరీ ఫ్రాడ్స్ కానీ. ఇంకోటి మోరల్ డ్యూటీ, నైతిక బాధ్యత, అంటే నేను ఆల్రెడీ పలానా సోషల్ యాక్టివిస్ట్, నేను 3 times UNDP అవార్డు విన్నాను కాబట్టి ఆడెవడో ఫోన్ చేస్తాడు, నీకు ఇది ఉంది, నీకు 10 లక్షలు వస్తుంది, నీకు 5 కోట్లు ఫండింగ్ ఉందని నాకు మెయిల్స్ పంపుతుంటాడు అనమాట. అంటే వెరీ వెరీ ఒరిజినల్ మెయిల్స్. ఇంకోటి అర్జెన్సీ, అంటే అత్యవసరం. ఇప్పుడు నువ్వు కేవైసీ చెబితే నీ బ్యాంక్ ఎగిరిపోతుంది, ఇప్పుడు నువ్వు డబ్బులు కట్టపోతే నీకు ఇది నష్టమైపోతుందని చెప్పి, అంటే మనల్ని కంగారు పెట్టేస్తారు కాల్ చేసి కూడా. ఎగ్జాక్ట్లీ, భయాందోళన క్రియేట్ చేసి ఒక పానిక్ అనమాట, ఒక ఫ్రాంటిక్ సినారియో
క్రియేట్ చేసి కాంప్రమైజింగ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఫిషింగ్ అని, అంటే ఫిషింగ్ అంటే మెయిల్ ద్వారా, ఫిషింగ్ అంటే ఫోన్ ద్వారా, స్మిషింగ్ అంటే SMS ద్వారా, ఇలా రకరకాలుగా ఫిషింగ్లు కూడా రకరకాలు ఉంటాయి. ద స్పియర్ హెడింగ్ ఫిషింగ్ అంటారు, అంటే వెరీ పర్సనలైజ్ గా టార్గెట్ చేస్తారు. ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ లో కూడా మీరు ఏమని చూసారంటే జస్ట్ ఏదో నెంబర్ దొరికింది కదా నెంబర్ కాల్ చేయరండి, అంటే మీ మీద కొంచెం స్టడీ చేస్తారు వాళ్ళు, మీ సోషల్ మీడియా ప్రొఫైల్ స్టడీ చేస్తారు, మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది డీటెయిల్స్ చాలా మంది ఏమనుకుంటారంటే ఒక ఆఫీసర్ దగ్గరే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటుంది, 3 years IT రిటర్న్స్ ఉందంటే చెప్పలేము, అంటే ఇవాడు నీ అడ్రస్, నీ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో పీపుల్ టెన్ టు బిలీవ్ అనమాట. సో ఈ మోస్ట్ ఆఫ్ ది డిజిటల్ అరెస్ట్ కేసులు అన్నింటిలో కూడా ప్రధానంగా మీరు చూసినట్లయితే వాళ్ళ ఆబ్జెక్టివ్ వచ్చి ఫైనాన్షియల్ ఎక్స్టార్షన్, అంటే సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ ద్వారా సోషల్ మీడియాలో చూసి తర్వాత మీతో మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఫైనాన్షియల్ ఎక్స్ట్రాక్షన్ చేయాలి. అంటే ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ చేసే వాళ్ళందరినీ కూడా మామూలుగా ఈ వెండర్స్ నో లేకపోతే హాకర్స్ నో వీళ్ళని కాదు, కొంచెం బాగా సౌండ్ పార్టీస్ నే చేస్తారు స్టడీ చేసి వాళ్ళని. అవునవును, ఇదంతా కూడా స్పియర్ హెడింగ్ టెక్నిక్ అంటారండి. స్పియర్ హెడింగ్ అంటే స్పెసిఫిక్ గా ఇప్పుడు చంద్రిక గారు ఉన్నారు, చంద్రిక గారు పర్పస్ ఏంటి, ఆవిడ నాలెడ్జ్ ఏంటి, ఆవిడ ఎక్కడ పనిచేస్తుంది, ఆవిడకున్న నెట్వర్క్ ఏంటి, ఆవిడకున్న కనెక్షన్స్ ఏంటి. మీరు తరచూ మీరు వీడియోస్ పెట్టి మీరు పార్టీలు కడుతున్నట్టు సెల్ఫీలు పెడితే ఈమె బెస్ట్ టార్గెట్ ఫర్ ఫెడెక్స్ ఫ్రాడ్స్, ఏదో టైంలో ఇంత డ్రగ్గో లేకపోతే ఇంత గాంజానో ఇంత తీసుకుని ఉండొచ్చు, ఎంజాయ్మెంట్ కోసం పిల్స్ కొనుక్కుంటారు, ఈ చాక్లెట్ పిల్స్ అని అమ్ముతుంటారు, అంటే ఓపెన్ గా అమ్ముతుంటారు. సో బేసికలీ ఏంటంటే అక్కడే అనమాట ఫస్ట్ ఫైనాన్షియల్ ఎక్స్టార్షన్ అండి. సెకండ్ స్టెప్ ఎస్కలేషన్ ఆఫ్ థ్రెట్ అనమాట, అంటే ఒక 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 ఆర్మ్ ట్విస్టింగ్ టెక్నిక్, అంటే చేతులు మడత పెట్టేస్తారు అనమాట ఏం చేయలేకుండా. సో స్మగ్లింగ్ అని కావచ్చు, మనీ లాండరింగ్ అని కావచ్చు, లేకపోతే నీ పేరు మీద ఇంకో ఫోన్ నెంబర్ దాని ద్వారా ఇది జరిగిందని కావచ్చు, 100 దరిద్రాలకు 100 ఉపాయాలండి బేసిక్ చెప్పాలంటే. సో అన్ని క్రైమ్స్ కు మూలం ఒకటే, వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఒకటి గాలం వేసి చాపేసి ఎరబట్టినట్టు పడతాడు, తర్వాత తీసుకుంటాడు. బేసిక్గా ఇదంతా కూడా మీరు చూసినట్టే సైకలాజికల్ మ్యానిపులేషన్ అండి అంతా కూడా. అంటే నేను ఒక కాంప్రమైజింగ్ సిచ్యువేషన్ తీసుకెళ్తాడు, నువ్వు చేయకపోతే నువ్వు అయిపోతావు, ఒక హెల్ప్లెస్నెస్ అనమాట, ట్రాప్ అయిపోతావు. వాడు ఆన్ ది స్పాట్ లో నీకు పోలీస్ అని ఫోన్ చేయగానే ఒక భయం, పోలీస్ అనగానే ఎవరికైనా ఒక భయం, ఒక గౌరవం కన్నా ఎక్కువ భయం ఉంటుంది ఫస్ట్. ఎందుకంటే దట్స్ వాట్ దిస్ చెడే చూపిస్తుంది ఇంటర్నెట్ అంతా కూడా. ఆ భయంలో వాడు అంటే సివియర్ కాన్సిక్వెన్సెస్ లో నేను పడిపోతాను, ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్స్ లో అయిపోతాడు. కాబట్టి ఇంకోటి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది డిజిటల్ అరెస్ట్ కేసు 99.9% ఇది కూడా సోషల్ ఇంజనీరింగ్. వాళ్ళు ఏంటంటే ఒక రకమైనటువంటి ఒక లూప్ లోకి తీసుకెళ్లిపోతారు అనమాట, అసలు మాట్లాడటానికి ఇంకా వేరే పని చేయడానికి ఛాన్స్ కూడా ఇవ్వరు అనమాట. అక్కడ మెయిన్ అది అనమాట అండి, అంటే ఫియరు, ఐసోలేషను. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు అథారిటీ, ఒక అర్జెన్సీ క్రియేట్ చేస్తారండి. ఒక యూనిఫామ్ లో రావటం, ఒక ఇన్స్పెక్టర్ లాంగ్వేజ్ మాట్లాడటం, ఒక ఐపీసీ సెక్షన్స్ మాట్లాడటం, పోలీస్ మాన్యువల్ అని మాట్లాడటం, ఇన్వెస్టిగేషన్ మెథడ్స్ అని మాట్లాడటం, లేకపోతే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెస్ ప్రకారం మేము మాట్లాడతాను. ఎందుకంటే నేను SOP బుక్స్, ఇన్వెస్టిగేషన్ బుక్స్ ఆల్మోస్ట్ ఒక 5-6 స్టేట్స్ కి నేను కూడా ఐ బీన్ పార్ట్ ఆఫ్ రైటింగ్ ఇట్. సో ఆ పదాలన్నీ ఉపయోగిస్తారు. తర్వాత ఒక ఫియర్, ఒక ఐసోలేషన్ క్రియేట్ చేస్తారు. తర్వాత ఫియర్, ఐసోలేషన్ క్రియేట్ చేసిన తర్వాత ఒక ట్రస్ట్ బిల్డ్ చేస్తారనమాట. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, అంటే పొలంలో రైతులు వడ్లేసుకుని ఎట్లా పండిస్తాడు, ఇంటర్నెట్ ద్వారా ఇన్ఫర్మేషన్ అంతా హార్వెస్ట్ చేసుకుంటాడు. డార్క్ నెట్ లో కొంత ఇన్ఫర్మేషన్ కాదు, చాలా రీసెర్చ్ ఉంటుంది మన మీద ముందు డిజిటల్ అరెస్ట్, చాలా రీసెర్చ్ అండి, చాలా రీసెర్చ్ ఉంటుంది. సోషల్ మీడియా ఉంటుంది, డార్క్ నెట్ ఉంటుంది, మీతో కమ్యూనికేషన్ సోషల్ ఇంజనీరింగ్ చేసి మాట్లాడుకుంటూ మీ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవటం అంతా కూడా. అంటే వాళ్ళు కూడా ఎట్లా మాట్లాడాలి, ఏ టోన్ తో మాట్లాడాలి. 65,000 రూపాయలు కోచింగ్ అంటండి, హైదరాబాద్ లో కూడా చేస్తారట, హౌ టు డూ క్రైమ్ అనేది. సో ఎనీవే దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైమ్. మనము చెప్పండి ఏంటి ఈ విషయాల మీద కోచింగ్ ఇస్తారా? కోచింగ్ ఇస్తారు. అంటే ఇంతకుముందు మనకు ఎలా ఉండేదంటే, మనకు రకరకాల ఫ్రాడ్స్ గురించి మనకు ఒక రోజు పడుతుంది చెప్పడానికి. బట్ మీరు ఇంతకుముందు అన్నారు ఏంటి జామ్తారా సీరియల్ చూడండి అని. అంటే ఇప్పుడు మనకు చూడండి హైదరాబాద్ లో గ్రేప్స్ ఎక్కువ పండుతాయి, అలాగే ఏ ఫ్రాడ్ ఎక్కడ జరుగుతుందో కూడా చాలా ఫేమస్ అనమాట. అంటే ఇప్పుడు ఇది ఒక కాటేజ్ ఇండస్ట్రీ లాగా అయిపోయింది. భరత్పూర్ అని రాజస్థాన్ ఏరియా, దేవగఢ్ జిల్లా, మథురా ఉత్తరప్రదేశ్ లో ఒక ఫ్రాడ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోల్కతా సెక్స్టార్షన్ ఫ్రాడ్స్ అంతా కూడా అక్కడే అవుతాయి. మ్యారేజ్ ఫ్రాడ్స్ అంతా మోస్ట్లీ నైజీరియన్స్ ఎక్కువ చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో మణిపూర్ సైడ్ నుంచి ఎక్కువగా చేస్తుంటారు. గుర్గావ్ నుంచి ఒక రకమైన ఫ్రాడ్స్. ఇట్లాగా మీరు గుర్గావ్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మోసగాళ్ళ సినిమా చూశారు కదా, అమెరికన్స్ మోసం చేయటం. వాళ్ళ దగ్గర
కస్టమర్ సపోర్ట్ చేయటం, మీ పలానా మైక్రోసాఫ్ట్ ఆగిపోయిందని, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ ఉందని, ఈ 2 విధాల ఫ్రాడ్స్ చేస్తుంటారు అనమాట. ఇది గుర్గాంలో ఎక్కువ, గుర్గాం పూణేలో ఎక్కువ జరుగుతుంటాయి. సో అలాగా మనం ఏంటంటే ఏ పండులు ఎక్కడ పడతాయి అలా విధంగా మనం చూసుకుంటే రకరకాల, రాజస్థాన్ లో చూస్తే ఎక్కువగా మనకి ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్, కస్టమర్ కేర్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా ఫ్రాడ్స్. స్టేట్ లో కూడా ఫ్రాడ్ స్పెషలైజేషన్ ఉన్నాయి. రాజస్థాన్ ఇళ్ళు, మణిపూర్ ఇళ్ళు, గుర్గావ్ ఇళ్ళు. అవును. జార్ఖండ్ అంటే ఓటీపీ, కేవైసీ, ఎలక్ట్రిసిటీ బిల్ ఫ్రాడ్స్, ఆ యూటిలిటీ బిల్స్, కేబీసీ అనమాట. కౌన్ బనే కరోడ్పతి మీకు ఒక వీడియో వస్తుంది, వచ్చి మీ పేరు మీ నెంబర్ వీడియోలో వస్తుంది అనమాట. ఇంకా మీకు బీపీ షుగర్ వస్తుంది, మీరు వాడు చెప్పింది అలా చేస్తుంటారు, ఇవ్వాల్సింది ఇస్తుంటారు. ఢిల్లీ చూడగానే లోన్ హెరాస్మెంట్ ఫ్రాడ్స్, గిఫ్ట్ ఫ్రాడ్స్, ఈ జాబ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అంతా కూడా ఢిల్లీ బేస్డ్ ఉంటాయి అనమాట. కోల్కతా అంటే సెక్స్టార్షన్, మ్యారేజ్, రొమాన్స్, ఇక పూణే అంటే ఐఆర్ఎస్ ట్యాక్స్ రిఫండ్స్, మైక్రోసాఫ్ట్ సపోర్ట్, ఇట్లాగా రకరకాల ఫ్రాడ్స్. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా సోషల్ ఇంజనీరింగ్ ఫ్రాడ్స్ అండి. అంటే సైబర్ ఫ్రాడ్స్ కి సోషల్ ఇంజనీరింగ్ ఫ్రాడ్స్ కి తేడా అంటే సైబర్ ఫ్రాడ్ అంటే అసలు వ్యక్తిగతంగా నాకు విజయ్ చంద్రిక అంటే ఏంటో నాకు ఏం తెలియదు, జస్ట్ మీతో ఏం తెలియకుండా టెక్నాలజీ ద్వారా మిమ్మల్ని మాట్లాడకుండా ఏం లేకుండా ఇన్ఫర్మేషన్ తీసుకుని మీ ఈమెయిల్ హ్యాక్ చేయటం, మీ సోషల్ అంటే మీడియా సార్ హ్యాక్ ఇప్పుడు చేయటం. సోషల్ మీడియాలో మనం పెట్టే ఫోటోల ద్వారా, మనం పోస్ట్ చేసే వీడియోల ద్వారా మన లైఫ్ స్టైల్ ని జడ్జి చేసి చేస్తారు ఇవన్నీ ఒక రకంగా. అంతేనండి. అంటే బేసికలీ ఇంగ్లీష్ ఏమంటారంటే అది హార్వెస్ట్ ద డేటా ఫ్రమ్ ది డార్క్ నెట్ అండ్ సోషల్ మీడియా అండ్ యువర్ పర్సనల్ కాన్వర్సేషన్స్. అంటే డార్క్ నెట్ నుంచి డేటా ప్రకృతి చేసుకుంటారు. మీ ఆధార్ కార్డు కావచ్చు, మీ పాన్ కార్డు కావచ్చు, లేకపోతే మీ 3 months బ్యాంక్ స్టేట్మెంట్ రీసెంట్ గా మీరు ఎవరికైనా అప్లై చేశారనుకోండి, అవన్నీ కూడా డేటా వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. మీరు ఫ్రిడ్జ్ కొనండి, మీకు 1 గంటల కాల్ వస్తుంది, మీకు స్టాండ్ ఫ్రీ అని చెప్పి. నాకే వచ్చింది, నాది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ విత్ టీవీ అనమాట. నేను వాడిని 2 కాన్వర్సేషన్ చేశాను వాడికి. చేస్తే వాడు ఏమన్నాడంటే ఇది చాలా బరువు ఉంటుంది సార్, దీనికి ఏముండదు, మనం కస్టమైజ్ చేయించుకోవాలి, లేకపోతే చైనా వాడు అమ్ముతాడు కొనుక్కోండి అని వాడితో కాన్వర్సేషన్ అయింది. ఇంత పెద్ద ఫ్రిడ్జ్, 2 లక్షల రూపాయల ఫ్రిడ్జ్ కొన్నప్పుడు నాకు ఎందుకు స్టాండ్ ఇవ్వరని నేను అడిగాను వాడిని. ఆ కాన్వర్సేషన్ నాకు గుర్తుందనమాట. ఇంటికి డెలివరీ అయిన 1 minute లో నాకు మీకు ఫ్రీగా వచ్చింది, ఈ లింక్ క్లిక్ చేయండి, మీకు నేను కోడ్ నెంబర్ ఇస్తాను, కోడ్ నెంబర్ పెడితే మీకు ఆటోమేటిక్ గా మీకు డెలివరీ అయిపోతుంది, మీ అడ్రస్ మా దగ్గర ఉందని మా అడ్రస్ కూడా చెప్పిండు వాడు. నాకు అన్ని తెలుసు, ఐఎమ్ అవేర్, ఐఎమ్ రైట్ అబౌట్ క్రైమ్స్ కాబట్టి. అదే కొత్త వాళ్ళు అనుకోండి కొట్టేస్తారు, ఫ్రిడ్జ్ ఇప్పుడే కొన్నాం, ఫ్రీ స్టాండ్ అనగానే రెడీ కొట్టండి పంపండి. ఫ్రీ అనగానే మనకు బీపీ షుగర్ వచ్చేస్తుంది కదా, పరిగెత్తుకుంటాం, మనం వెళ్ళిపోతాం. 1+1 అంటే వెళ్ళిపోతాం. అప్పుడు తక్కువ రేటుకు ఉంది అంటే కొనేస్తాం మనం. అంతే, మంచి రేటు నేను డిస్కౌంట్ తగ్గినట్టు వారి దగ్గర కొనరు, మీకు ఈగో అడ్డొస్తుంది అనమాట. సో బేసిక్ ఇవన్నీ కూడా సోషల్ ఇంజనీరింగ్ ఫ్రాడ్స్ అండి. ఇప్పుడు కౌన్ బనేగా కరోడ్పతి ఫ్రాడ్ ఏముంటది, ఒక చిన్న పోస్టర్ వస్తుంది, మీ నెంబర్ వస్తుంది, లేకపోతే చిన్న వీడియో వస్తుంది, దాంట్లో అమితాబ్ బచ్చన్ వాయిస్ తో మీ నెంబర్, మీ టెలిఫోన్ నెంబర్, వాడు పని లేదని అమితాబ్ బచ్చన్ కి ఈ నెంబర్ చెప్పడానికి ఫోన్ చేసి స్క్రాచ్ కార్డ్స్ వస్తాయి, మీ ఇంటికి లెటర్లు వస్తాయి, స్క్రాచ్ చేయగానే మీకు నెంబర్ వచ్చేస్తుంది, నెంబర్ చేయగానే మీకు మారుతి కార్ వచ్చేస్తుంది, మారుతి కార్ రాగానే మీకు బీపీ షుగర్ వచ్చేస్తుంది. మనకి ఎందుకు ఇస్తారండి కారు, స్టాండ్లు? అసలు మనకు కూడా అంత ఉండదా? ఫ్రీగా ఒక వ్యక్తి ఇన్ని ఖరీదైన వస్తువు ఎందుకు ఇస్తారని ఆలోచించరా? అంతేనండి, అంతే. ఇప్పుడు ఈ మ్యారేజ్ ఫ్రాడ్స్ కావచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రాడ్ కావచ్చు, ఎక్స్ట్రాక్షన్ ఫ్రాడ్స్ కావచ్చు, లేకపోతే ఇందాక మీరు అన్నట్టుగా డ్రగ్స్ ఉందన్న ఫ్రాడ్స్ కావచ్చు. వాడు ఎటువంటి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్షన్ అని రిజర్వ్ బ్యాంక్ లెటర్ పంపుతాడండి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అని ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తాడు. పోలీస్ ప్రొటెక్షన్ ఫీ అని పోలీస్ ప్రొటెక్షన్ ఫీ అంటే చెప్పాను కదా, 1,00,00,000 దళితులకు 1,000,00,000 రూపాయలు. వాడు 3 సింహాల లోగో అని ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఒక ప్రధానమంత్రి కూడా వాడుకోవడం అన్ని వాడుకుంటాడు వీడి దగ్గర అన్ని ఉంటాయి. అంటే ఆ మాట గానీ, లాంగ్వేజ్ గానీ, ఇంగ్లీష్ గానీ, కమ్యూనికేషన్ గానీ చాలా ఈజీగా తెలిపోతుంది అనమాట. వీడెవడో బీహార్ వాడు, జార్ఖండ్ వాడు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు బీహారీ యాక్సెంట్ లో ఒక పోలీస్ ఆఫీసర్ మనతో తెలంగాణ డ్రెస్ వేసి మాట్లాడుతానంటే ఆ కామన్ సెన్స్ కూడా ఉండదు అనమాట. అంటే పీపుల్ టెన్ టు బిలీవ్ దే నో ఎవ్రీథింగ్. అంటే యాక్చువల్ గా చెప్పాలంటే కార్ డ్రైవింగ్ చేసినప్పుడు లైసెన్స్, లెర్నింగ్ ఎలా తీసుకుంటారో స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా కూడా తీసుకోవాలండి. అంటే డబ్బు పోయిన వాళ్ళు మీరు ఇందాక 50% అన్నారు కదా, 99.6 సంప్రీత్ సింగ్ గారు ఐపీఎస్ ఆఫీసర్ ఉండే అప్పుడు పాతకాలంలో, ఆయన సైబర్ క్రైమ్ ఇన్ఛార్జ్ కూడా ఉండే ఎల్బీ నగర్ లో. ఆయన కూడా చాలా పెద్ద సర్వే చేశారు. మేము కూడా ఒక 13 వాలంటీర్స్ ఒక రెప్యూటెడ్ లా స్కూల్ తోని నల్సార్ అనుకోండి, నల్సార్ వాళ్ళతో మేము ఇంటర్న్షిప్ చేసినప్పుడు కూడా 96% ఆఫ్ ది పీపుల్ ఆర్ వెరీ వెరీ హైలీ వెల్ టు డూ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఆ మణిపవిత్రి గారు అన్నారు చూసారా, నీకు ఏం రాందే నయం, నాకేం తెలియదు సార్ ఇక్కడ ఏం కొట్టాలని వాడు వదిలేస్తాడు ఫోన్ ని. సో 96% ప్లస్ పీపుల్ ఆర్ హూ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ అండి. అండ్ పీపుల్ ఆర్ రిపోర్టింగ్ ఆన్ ఓన్లీ 1% అండి. మీరు చాలా జాగ్రత్త చూసుకోవాలి. అందరూ కూడా 1930 కాల్ చేయండి, మీకు న్యాయం జరిగిపోద్ది, అది జరిగిపోద్ది, ఇది జరిగిపోద్ది అంటారు కదా. 1930 కాల్ చేసిన దానికి ఎంతమందికి ఎఫ్ఐఆర్ అయిందో లెక్క పెట్టండి పర్సంటేజ్. ఎఫ్ఐఆర్ అయిన దాంట్లో ఎంతమందికి న్యాయం జరిగిందో పర్సంటేజ్ లెక్క పెట్టండి మీరు.
ఐఎమ్ ఏ సోషల్ యాక్టివిస్ట్ లెక్క పెట్టండి మీరు, డూ ఏ సర్వే, యూ విల్ నో. వీఆర్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. సముద్రంలో ఒక నీటి బొట్టు మాత్రమే పట్టుకునేది. సార్ ఒక్క పాయింట్ చెప్పండి, ఇన్ని విషయాలలో అన్నిటికీ మూల కారణం మనం వాడే ఫోన్. దీంతో కదా అసలు మన అకౌంట్ లో టప్ మన లాగేస్తున్నారు. అది అకౌంట్ లో బట్ ఎంచుకున్న మార్గాలు వేరే, అది ఓటీపీలా లేకపోతే ఓలాలా ఫెడెక్స్ లా పార్సిల్లా ఇవి, కానీ అంతా స్మార్ట్ ఫోన్ తోనే చేస్తున్నారు. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవ్వడు ఉండట్లేదు. మరి దీన్ని ఎలా మేనేజ్ చేయాలి? అంటే బేసిక్ గా ఏంటంటే ఇది దీనికి ఎలా ఉంటది అంటే అలుపెరిగిన పోరాటం. ప్రతిరోజు మీరు నేను అరుస్తూనే ఉండాలి కాల్స్ మీద. ఇదేంటంటే ఒక కామన్ సెన్స్, అంటే ఒక డిజిటల్ వెల్ బీయింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది ఏంటి అసలు ఫోన్ ఏంటి, దానికి ఒక మంచి పిన్ నెంబర్ పెట్టుకోవాలి, దానికి ఒక లాక్ ఎనేబుల్ చేసుకోవాలి, ఆపోజిట్గా అన్ని ఏమైనా అప్డేట్స్ వస్తే ఇన్స్టా అప్డేట్ చేసుకోవాలి. అప్లికేషన్స్ అంతా కూడా డిఎంజెడ్ ఏపీకే ఫైల్స్ నుంచి కాకుండా ప్లే స్టోర్ యాప్ స్టోర్ నుంచి అఫీషియల్ గా డౌన్లోడ్ చేసుకోవాలి. ఏమేమి పర్మిషన్స్ తీసుకుంటున్నాయో చూసుకోవాలి. అప్లికేషన్స్ కొన్ని క్లోన్స్ ఉంటాయి, అంటే సేమ్ టు సేమ్ వెబ్ లాగా ఉంటుంది, సేమ్ టు సేమ్ అదే గేమ్ లా ఉంటుంది, చూసుకోవాలి. ఫిషింగ్, ప్రతి లింక్ ని క్లిక్ చేస్తాం, ప్రతిదీ చేస్తాం. అంటే మనం ఆన్లైన్ లో ఎలా బిహేవ్ చేస్తామో ఆఫ్లైన్ లో ఎలా, రెండింటికి సరిసమానంగా ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా సరదాగా, అంటే మీకు ఏమనుకోనంటే, ఒక మెట్రోలో వెళ్తున్న ఒక అమ్మాయిని చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటే తిడుతుంది, కొడుతుంది, ఫారెన్ అయితే ఒప్పుకోవచ్చేమో. అదే ఆన్లైన్ లో నువ్వు ఒక అమ్మాయికి నువ్వు చాలా బాగున్నావు అని పెడితే అమ్మాయి లవ్ గా పంపిస్తుంది. ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ నెగిటివ్ ఇంటెన్షన్స్, యూ మేడ్ మై డే, థ్యాంక్ యూ ఫర్. ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి విరుద్ధమైనటువంటి ఆలోచన ఎందుకు? రెండింటికి ఒకటే రకంగా ప్రవర్తించాలి. మనం ఏంటంటే ఆన్లైన్ లో అన్ని విషయాలు ఎక్స్ప్రెస్ చేస్తాం, ఆఫ్లైన్ లో ఎక్స్ప్రెస్ చేయం. ఒక 500 మంది ఉన్న రూమ్ లో చంద్రిక గారిని కూర్చోమన్నారు అనుకోండి, చాలా ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతారు. అదే ఒక 500 మంది ఉన్న వాట్సాప్ గ్రూప్ లో అనుకోండి, మీరు వాట్సాప్ గ్రూప్ అంటే ఎందుకు తలా తోకలేని గ్రూప్ లో మీరు జాయిన్ అవుతారు. దాంట్లో ఉండే వాళ్ళంతా రిఫ్రాక్స్ వేగబోన్స్, తెలుగులో తిట్టలేను కాబట్టి ఇంగ్లీష్ లో చెప్తున్నా, అందరూ వాళ్ళే ఉంటారు. అటువంటి గ్రూప్ లో మీరు జాయిన్ అయిపోతారు. నువ్వు 500 మంది ఉన్న అబ్బాయిల గ్రూప్ లో మీరు ఎందుకు కూర్చోరు, వాట్సాప్ లో ఎందుకు జాయిన్ అవుతారు? అంటే ఆఫ్లైన్ కి ఆన్లైన్ కి ఒక విరుద్ధం ఉన్నటువంటి ప్రవర్తన అనమాట. ఇక్కడ నన్ను ఎవరో చూడరు, ఇక్కడ నన్ను ఎవరో చేయరు, నన్ను ఎవరో పట్టుకోరు, నేను ఎవరికి దొరకను అనే ప్రవర్తన. సో కన్సెంట్ మేనేజ్, ఇలా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయండి. అదే విధంగా మీరు చెప్పుకుంటే, అంటే ఏ ఫైల్ పడితే అవి ఫైల్ డౌన్లోడ్ చేయకూడదు, ఏవి పడితే అవి లింకులు క్లిక్ చేయకూడదు. సరే ఇప్పుడు ఇదేంటి, నిన్న మొన్న కూడా నేను చూశాను, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అని పెట్టి ఫార్వర్డ్ చేసినా కేల్కతం అంటున్నారు, నిజమా? అంటే కేల్కతం అంటే ఏముంటదండి, మీరు ఫస్ట్ క్లిక్ చేయగానే మీ లొకేషన్ తెలుసుకుంటారనమాట. మీరు లొకేషన్ మెసేజ్ తో మన లొకేషన్ తెలిసిపోద్ది, తెలిసిపోతుందండి. ఎందుకు మనం ఫోటో ఆన్ చేసుకున్నప్పుడు లొకేషన్ ఆన్ చేసుకునే ఫోటో తీసుకుంటాం. మీరు అదే ఫోటోని ఎవరికైనా షేర్ చేసుకున్నారనుకోండి, ఆ ఫోటో దీనికి పెద్ద నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ డూ క్రైమ్స్, ఇందాక చెప్పాను చూడు, పంటలు పండించినట్టు మోసాలు, వాళ్ళంతా కూడా బికారి, ఏం 5 పైసలు చదువుకొని వాళ్ళే ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకు జస్ట్ ఫాలో ఇన్స్ట్రక్షన్స్. అండ్ చెప్పాను కదా, 68,000 ఒక స్టార్ హోటల్లో 3 days ట్రైనింగ్ ఇస్తారు విత్ ఫుడ్, అది తీసుకుని మోసాలు చేస్తుంటారు అనమాట. చాలా చదువుకున్న వాళ్ళే. అంటే మనకు కూడా కామన్ సెన్స్ మిస్సింగ్ అనమాట అండి. 2-factor authentication అంటే ఓటీపీ వస్తే కానీ మీ ఈమెయిల్ లాగిన్ అవ్వకూడదు, ఓటీపీ వస్తే కానీ డబ్బు ఇవ్వకూడదు, అది ఎనిమిది కూడా చేసుకోరు. లొకేషన్ ఆఫ్ చేసుకోరు, అవసరం వచ్చినప్పుడు ఆన్ చేసుకోవాలి. చిన్న పెద్ద కారు కొనుక్కుంటారు, 2-wheeler కొనుక్కుంటారు, హెల్మెట్ కొనుక్కోరు, 100 రూపాయలు పెట్టి యాంటీవైరస్ కొనుక్కోరు. ఇదే చిన్నవన్నీ కూడా మోస్ట్లీ ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయరు, బయట వాళ్ళని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తారు. అంతా మోస్ట్లీ దోస్ పీపుల్ హూ ఆర్ హుక్డ్ ఆన్ అండి. అంటే ఏజ్ కి వయసుకి సంబంధం ఏం లేదు. మ్యారేజ్ చూస్తే ఇప్పుడు 40 ఏళ్ళు మొత్తం మామూలు హైలీ వెల్ ఎడ్యుకేటెడ్, పెద్ద వెరీ అంటే చెప్పడానికి పేర్లు చెప్తే బాగుండదు, సూపర్లీ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అనమాట అండి. యావరేజ్ మనీ లాస్ట్ ఇన్ మ్యారేజ్ ఫ్రాడ్ గానీ సెక్స్టార్షన్ గానీ మినిమం 20 లక్షల కన్నా తక్కువ ఉండదు. సో విన్నారు కదా. ఇప్పుడు ఒక పాయింట్ అండి, ఈ సైబర్ నేరగాళ్ళు లేదా ఈ స్టైల్ ఆఫ్ దొంగతనం చేస్తున్న వాళ్ళంతా కూడా ఒక అపర సృష్టి ఏదో చేసి కొత్త టెక్నాలజీలు తెచ్చి మన మీద రుద్దవేం చేయట్లా. మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉన్న చేతిలో ఉన్న ఫోన్ తోటే, చేతిలో ఉన్న టెక్నాలజీతోనే వాడేస్తున్నారు. అది కోట్ల మంది సామాన్యుల దగ్గర నుంచి ఇంత డబ్బు లాగేస్తున్నారు. మరి ఎందుకు మామూలు టెక్నాలజీ వాడుతున్న వీళ్ళని నియంత్రించలేకపోతున్నారు? ఎందుకంటే దీనికి సైబర్ క్రైమ్ ఎక్కడి నుంచి అయితే జరుగుతుందో ఆ జిల్లాల్లో వాళ్ళకి లోకల్ సపోర్ట్ ఉండటం వల్లే వాళ్ళు ఇంత విర్రవీగి చేయగలుగుతున్నారు. ఏ సైబర్ క్రైమ్ ఇప్పుడు ఇక్కడ మన ఏరియాలో అయిందనుకోండి, ఈ లోకల్ పొలిటీషియన్స్, లోకల్ లీడర్స్, లోకల్ ఆఫీసర్స్, ఇట్స్ అ నెక్సస్ విచ్ ఇస్ క్రియేటెడ్ బై వీళ్ళకి టై అప్. లేకపోతే అంత పెద్ద క్రైమ్ ఎలా జరుగుతుందండి? ఇట్ ఇస్ నాట్, ఇస్ ఇట్ ప్రాక్టికలీ పాసిబుల్?
ఇప్పుడు హైదరాబాద్ మీరు చూస్తే ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఇండియా వైజ్ హైయెస్ట్ యాక్షన్ తీసుకున్న టీం మన స్టేట్ లో ఉంది కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాను. ఎక్కడైతే ఆఫీసర్ స్ట్రాంగ్ గా ఉంది, మీరు హైదరాబాద్ నుంచి సైబర్ క్రైమ్ ఏదైనా వినుండి ఉంటారా? చాలా తక్కువ. ఇవన్నీ ఎక్కడ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ లో వాళ్ళు ఎర్న్ చేసే పోర్షన్ ఆఫ్ మనీ గోస్ టు ద లోకల్ లీడర్స్ అండ్ లోకల్ పొలిటీషియన్స్ అండ్ దట్ లొకేషన్. సో అది లొకేషన్ స్పెసిఫిక్ గా జరుగుతుంది ఇలాంటివన్నీ. సో అంటే ఆ ప్లేసెస్ కి కొంత పోలీస్ రీచ్ వెళ్ళనివ్వకుండా వీళ్ళే కాపాడటం అంతే కదా. ఇప్పుడు కనుక మనకి ఆరిజిన్ కనుక హైదరాబాద్ జ్యూరిస్డిక్షన్ లో జరిగింది అనుకోండి, దానికి రూట్ కాజ్ వరకు వెళ్ళిపోయి మనం పట్టుకోవడం చాలా ఈజీ. ఇవన్నీ డిస్టెన్స్ లో జరుగుతున్నాయి. సో వాళ్ళు కాల్ చేయగానే వీ షుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై దర్ వాయిస్. నేను మా హస్బెండ్ వీ హ్యావ్ డిస్కవర్డ్ వన్ టెక్నిక్ అనమాట. వాళ్ళు మాట్లాడే విధానం ఉంటుంది చూడండి, మీరు లోకల్ స్లాంగ్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడే హిందీ గానీ ఇంగ్లీష్ గానీ ఒక రకమైన స్లాంగ్ ఉంటుంది. ద మొమెంట్ యూ ఐడెంటిఫై ద స్లాంగ్ వీ క్లోజ్ ద కాల్. బికాస్ మన కాల్స్ అనేవి మనం తీసుకోకుండా ఉండటం అనేది జరగదు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనము బ్యాంకింగ్ కి వాడే ఫోన్ నంబరు, మన సోషల్ మీడియాలో వాడే నంబరు, రెగ్యులర్ గా వాడే నంబర్, రెండింటిని డిఫరెన్షియేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఇస్ అ వెరీ గ్రౌండ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రూల్ దట్ వి ఫాలో. మనం ఆధార్ కార్డ్ కి ఇచ్చే నంబరు, ఫోన్ కి ఇచ్చే నంబర్స్, ఇవన్నీ బ్యాంకులకి ఇచ్చేది ఇవన్నీ డిఫరెంట్ గా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో. అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వాడే నంబరు, వాట్సాప్ నంబరు కనుక మీరు మీ బ్యాంక్ కనుక పెట్టుకున్నారు అనుకోండి, ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ దెమ్ టు సిఫన్ ఆఫ్. మీరు ఎంత టెక్నాలజీ వాడినా కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. ఇది చాలా సింపుల్ టెక్నిక్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్. ఒక సెపరేట్ ఫోన్ నీ బ్యాంకింగ్ ఒక్కదానికే కనెక్ట్ చేయి, దాన్ని మిగతా ఆటలతో అసలు లింక్ చేయొద్దు. దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే టు ప్రొటెక్ట్. ఎందుకంటే వాళ్ళు చాలా ఈజీ ఎమోషన్ ప్రతి వాళ్ళు 2 నెంబర్లు పెట్టేసి ఎలాగో పెట్టుకుంటున్నాం, కానీ మనం ఏంటి పర్సనల్ నంబర్ ఈ నంబర్ అనుకుంటున్నాం. నో, మీ సెక్యూర్డ్ నంబర్, అన్సెక్యూర్డ్ లైన్. నువ్వు సోషల్ మీడియాలో అందరికి ఇచ్చే నంబరు, బయట ఇచ్చే నంబరు, పబ్లిష్ చేసే నంబరు, వేరే వాళ్ళు కన్వే చేసే నంబర్ వేరు, నీ సెక్యూర్డ్ లైన్ వేరు ఉండాలి. ఇట్ ఈస్ నాట్ ఓ ఇది నా పర్సనల్ నంబర్. మనం ఇప్పుడు 2 నంబర్స్ వాడేది ఓన్లీ పర్సనల్ కాల్స్ కి, వర్క్ కాల్స్ కి అని సెపరేట్ పెట్టుకుంటున్నాం. నువ్వు అది సెపరేట్ పెట్టకపోయినా ఏమీ ఫరక్ పడదు. ఓకే, కీప్ ఎ సెపరేట్ లైన్ ఓన్లీ ఫర్ బ్యాంకింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్. అప్పుడు ఎవరైనా ఇట్లా యాక్సెస్ చేయంగానే ఎవరు ఎట్లా యాక్సెస్ చేస్తారో, ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉందో మన చేతిలో లేదు. సో దట్స్ వై యూ హ్యావ్ టు కీప్ దీస్ 2 సెపరేట్. శ్రీకాంత్ గారు, ఇప్పుడు జనరల్ గా ఇలాంటివి వస్తే ఒక కామన్ థింగ్ వినిపిస్తుంది, ఈ నెంబర్లు వస్తే ఎత్తబాకండి, ఈ నెంబర్లు వస్తే మీరు అటెండ్ చేయకండి, ఈ ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చెప్పే బదులు గవర్నమెంట్ ఇవన్నీ ఆపేయచ్చు కదా, మనల్ని చేయబాకండి అనడం ఎందుకు? అసలు ఈ ఏపీకే ఫైల్స్ చేస్తున్నారన్నప్పుడు దాని తయారీ దగ్గర ఉన్న రూట్ నియంత్రించవచ్చు కదా. లేదు ట్రాయ్ చేసి ఈ నెంబర్ కొత్తది, ఆ పలానా నెంబర్ నుంచి మీ కాల్ వస్తే ఎత్తకండి అన్నప్పుడు వాళ్ళే అసలు ఇలాంటి కాల్స్ ని ముందు రిస్ట్రిక్ట్ చేయొచ్చు కదా. మీరేమైనా సజెస్ట్ చేశారా ఇలాంటివి? సో ట్రయల్ లో ఉందండి, ట్రయల్ కెన్ బికమ్ విత్ న్యూ పాలసీ. ఓకే, ప్రతి వచ్చే ఇంటర్నేషనల్ కాల్ ఫర్ అవర్ నెంబర్ దాన్ని ఫిల్టర్ అవుట్ చేసి ఆడిట్ చేసి పంపించవచ్చు. ఓకే, ఇట్ విల్ బికమ్ వెరీ హ్యూజ్ టాస్క్. ఓకే, దే హావ్ టు మేక్ సో మచ్ ఎఫర్ట్స్. దే కెన్ డూ దట్. ఓకే, ట్రయల్ కెన్ డూ దట్. రికార్డింగ్ ఏపీకే ఫైల్స్ ఉంది కదండి, ఇట్ ఈస్ న్యూ టెక్నాలజీ ఇన్ ద మార్కెట్. ఒక లింక్ కాకపోతే వేరే లింక్. సో దేర్ ఇస్ సంథింగ్ లైక్ NGRI పోర్టల్. ఓకే, మనం ప్రతి 10 నిమిషాలకు ఒక లింక్ క్రియేట్ చేయొచ్చు కొత్తది. మీరు ఆ లింక్ బ్లాక్ చేస్తే కొత్త లింక్ ఆటోమేటిక్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. ఆ లింక్ ఎక్స్పైర్ అవుతుంది ప్రతి 10 మినిట్స్. అంటే నేను అనేది ఏపీకే ఫైల్స్ తయారు చేస్తున్నప్పుడు ఆ ఏపీకే ఫైల్ తయారు చేయకుండా ఆపడానికి ఉండదా? ఉండదు. ఏపీకే నేను కూడా తయారు చేయొచ్చు, నేను ఒక లింక్ పెట్టచ్చు, పంపించచ్చు. ఓకే, మనకు సెల్ఫ్ అవేర్నెస్ మోస్ట్ ఇంపార్టెంట్. నార్మల్ గా అనిల్ సార్ చెప్పారు కదా, గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయాలి యాప్స్. గూగుల్ ప్లే నుంచి డౌన్లోడ్ చేసిన తర్వాత కూడా యూ షుడ్ నాట్ అలో ఎవ్రీథింగ్. మనం అలో కాంటాక్ట్ అన్ని అలో కొడుతాం, ఏం చూడం. అలో 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 టిక్ 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 టిక్, అలో కాంటాక్ట్స్, అలో యాక్సెస్, అలో మైక్రోఫోన్, అలో వీడియో ఎందుకంటే, అలో మైక్రోఫోన్ ఎందుకు, అలో కాంటాక్ట్స్ ఎందుకు, మన రిక్వైర్మెంట్ ఏముంది అవి పెట్టేసుకోవాలి రిక్వైర్మెంట్. ఎలో మై ఫోన్, ఎలో మై కాంటాక్ట్స్, ఎలో మైక్రోఫోన్ అనకుండా ఉంటే ఈ మధ్య అసలు అవ్వట్లేదు కదా కొన్ని మెజారిటీ. అది కూడా మేము నోటీస్ చేయండి. అన్నెసరీ యాప్ తీసేయండి, అవసరం లేదు కదా మీకు. ఇట్ ఇస్ నాట్ రిక్వైర్మెంట్ ఫర్ యువర్ లైఫ్. రైట్, యాప్ లేకపోతే ఏమి కాదు కదండి. ఎగ్జాంపుల్ మీకు ఫోన్ యాప్స్ అయ్యే మొత్తం ఇది అలో కాంటాక్ట్స్ వాళ్ళండి. మీ అలో కాంటాక్ట్ చేస్తే అన్ని కాంటాక్ట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళు బెదిరిస్తారు. మేము ఫోన్ చేస్తాం, మీ పేరెంట్స్ కి, మీ అందరి నెంబర్స్ ఉన్నాయండి. రైట్, మీకు తెలియని విషయం ఏంటంటే ఇఫ్ అలో మైక్రోఫోన్, రైట్, మీరు ఏమేమి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు అవతలకు తెలుస్తుంది. సపోజ్ మీరు ఫోన్ పక్కన పెట్టి అలో మైక్రోఫోన్ పెట్టి మీరు మాట్లాడండి, ఆటోమేటిక్ గా ఫేస్బుక్ లో యాడ్స్ వస్తాయి. హౌ దే ఆర్ డూయింగ్ ఇట్? ఇన్స్టాగ్రామ్ లో చూడండి, మీరు మాట్లాడిన 10 నిమిషాలు యాడ్ డిస్ప్లే అవుతుంది. హౌ దే ఆర్ డూయింగ్ ఇట్? మీరు మైక్రోఫోన్ అలో చేయడం, వాట్ యు ఆర్ స్పీకింగ్ అది అలో చేస్తున్నారు. ఓకే, అండ్
నార్మల్లీ వి వోంట్ యూస్ బేసిక్ కామన్ అవును, ఈ విషయం నేను చూసాను. సెన్స్. ఇప్పుడు పలానా ఐస్ క్రీమ్ బాగుంది అని అంటే రకరకాల ఐస్ క్రీమ్ కంపెనీలు అన్ని పేజ్ మీద వచ్చేస్తా ఉంటాయి. మనం ఒక బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ సెర్చ్ చేస్తే హ్యాండ్ బ్యాగ్లు అన్ని వచ్చేస్తాయి, మా దగ్గర ఈ ఆఫర్ ఉంది ఆఫర్ ఉందని. ఇప్పుడు మీరు ఫోన్ యాప్ కేసు ఉంది, ఫోన్ లోన్ యాప్ కేసు ఉంది అండి, లోన్స్ మీరు అలా మైక్ ఫోన్ కొడతారు, వాళ్ళు ఏమేమి మాట్లాడు అన్ని ఉంటుంది యాప్ బ్యాక్గ్రౌండ్ లో. దే విల్ కమ్ టు ద సొల్యూషన్స్. ఓకే, మనం బేసిక్ అండర్స్టాండింగ్, బేసిక్ అవేర్నెస్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ మాక్సిమం రీజన్స్ కాదండి. ఓకే, సో హౌ మచ్ వీఆర్ గవర్నమెంట్ ఈస్ దేర్, సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఫర్ ద పీపుల్ ఆల్సో, రైట్? షుడ్ నాట్ బి గ్రీడ్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్. డబ్బులు చాలా అవసరం ప్రతి ఒక్కరికి, అదొక్కటే మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత భయం, డబ్బుల ఒక్క అవసరాన్ని వాళ్ళు వేరే విధంగా చేస్తారు. ఓకేనా? సో వీ హావ్ టు మేక్ షూర్ దట్ వీ షుడ్ హ్యావ్ అవేర్నెస్. మీరు డిజిటల్ చెప్పారు కదండి, ఫోన్ లో చేయరండి, ఇది కామన్ సెన్స్. ఫోన్ లో ఎవరు పోలీస్ చేయరు కదా డిజిటల్. సో దట్ యూ షుడ్ హ్యావ్ బేసిక్, వీ షుడ్ వెరిఫై బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఓకే, మీకు డ్రగ్స్ వస్తే కస్టమర్ ఫోన్ చేస్తే కస్టమర్ ఫోన్ చేయరు. యూ షుడ్ మేక్ షూర్ దట్ ఆల్ థింగ్స్, ఎనీ ఫోన్ వస్తే యూ హావ్ టు మేక్ షూర్, రీవెరిఫై దిస్ ఆల్ థింగ్స్ అండ్ మేక్ యువర్ ప్రజెన్స్ వెరీ లెస్. అంటే వాళ్ళు కూడా చాలా తెలివిగా, ఇప్పుడు ఇందాక అనిల్ గారు ఒక మాట అన్నారు, డ్రగ్స్ అంటే అందరికి చేయట్లేదు, పొలిటీషియన్స్ వాళ్ళు సెలెక్టెడ్ కాంటాక్ట్స్ గా చేసుకుంటున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు డౌట్ లో పడుతున్నారు. డౌట్ లో పడతారు, బట్ వీ షుడ్ మేక్ షూర్, రైట్? మీరు ఒకవేళ వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయితే ఇట్ విల్ కమ్ టు పిక్చర్. ఓకే, నెంబర్ ఉంది కదా, నెంబర్ దే యూజ్ విఐపి ప్రోటోకాల్, యూ కాంట్ ట్రేస్ దేమ్. ఓకే, ఇఫ్ యూజ్ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, వాళ్ళు ఉండేది ఒక లొకేషన్ లో, యూజ్ చేసే పాకిస్తాన్ నెంబరు, వచ్చేది మనకు కాల్. మనం ఇప్పుడు పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళి మనం మ్యూచువల్ రిలేషన్ ఇస్ నాట్ గుడ్, రైట్? మల్టిపుల్ కాల్స్ అయినా చైనా నుంచి పాకిస్తాన్ నుంచి వస్తాయి మీకు డిజిటల్ కి. వీ డోంట్ హ్యావ్ మ్యూచువల్ రిలేషన్ గుడ్ విత్ చైనా అండ్ పాకిస్తాన్. మనం లా ఎన్ఫోర్స్మెంట్ మనం పంపించిన సభ డీటెయిల్స్ ఇవ్వరు కదండి. అవునండి, కరెక్ట్. ఇట్ బికమ్స్ బిగ్ ఇష్యూ. ఓకే, మేక్ ప్రెజెన్స్, యువర్ డిజిటల్ ప్రెజెన్స్. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అందరూ పబ్లిక్ పెడతారు ఇప్పుడు చూస్తే, కామన్ పీపుల్. So many likes అవడానికి, they won't keep private, and so many people don't know how many followers are there also. ఎవరు కూడా తెలియదు మనకి. సార్ అనిల్ గారు, ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు పేరు తెలియదు, ఊరు తెలియదు, వాడు ఎవడో తెలియదు, ఎలా కంప్లైంట్ చేయాలి, ఎలా పట్టుకోవాలి, ఎలా రికవరీ ఏమన్నా ఉందా అసలు? బేసిక్ గా ప్రధానంగా ఇందాక కాన్వర్జేషన్ లో చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది అకౌంట్స్ ఆర్ న్యూ అకౌంట్స్. ఏదో వాచ్మెన్ కి ఏదో 4 రూపాయలు ఇచ్చి వాడి దగ్గర నీకు ఆధార్ కార్డు వస్తుంది, నీకు ఏదో పింఛన్ వస్తుంది అని చెప్పి వాడి దగ్గర నెంబర్లు తీసుకుని బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్, కష్టపడి పోలీసులు ఊరంతా తిరిగి ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకొస్తే వాడు వాచ్మెన్ అని తెలుస్తుంది ఐడెంటిటీ. సో బేసికల్గా న్యూ అకౌంట్స్ జరుగుతున్నాయి అనమాట. మనం కూడా సుప్రీంకోర్టులో ఒక పిల్ వేసాం. అఫ్ కోర్స్ అది ప్రేయర్ సరిగ్గా లేదు, మరి రాయమన్నారు, ట్రై ఆల్సో ఇట్స్ కన్సిడరేషన్. దాంట్లో మేమేం చేసాము, ఏ ఆధార్ కార్డుతో అయితే మీరు ఫోన్ నెంబర్ కొంటారో ఆధార్ కార్డు కంపల్సరీ డిస్ప్లే కావాలని చెప్పాం. ఐడెంటిటీ డిస్ప్లే అయితే ఇంతకుముందు మనకు ఫోన్ బుక్స్ ఉండేవి, పుట్టుమచ్చలు కూడా రాసేవారు ఏ అడ్రస్లు ఎక్కడ ఉంటామని. సో ప్రైవసీకి అనవసరంగా లేనిపోయిన అన్మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్స్ పెట్టి చేశారు. ఒకవేళ ఈ పిల్లిని కనుక మీరు తీసుకెళ్ళినట్టయితే ఏ ఫోన్ ఎవరిదనేది క్లారిటీగా తెలిసిపోతుంది. అందరూ కూడా మ్యూలు, వాడు దొంగ ఉంటాడు, పోలీసు అని పెట్టుకుంటాడు. నేను చంద్రిక గారు ఫోటో పెట్టుకుని నేను చంద్రిక గారి పిఎన్ అని నేను కూడా మాట్లాడచ్చు. సో ఆబ్వియస్లీ ఇటువంటి సోషల్ యాక్టివిస్టులు ఇటువంటి మీనింగ్ఫుల్ కాన్వర్సేషన్ చేసిన ఒప్పుకోవాలి. సో ప్రధానంగా కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, మీరు రిపోర్ట్ చేయాలి అనుకుంటే చాలా ఉన్నాయండి. చాలా మందికి ఏం తెలియదు, ఫోన్ పోతే కూడా పట్టించుకోడు, ఆ పోతే పోయిందిలా వదిలేస్తాం, పోలీసు చుట్టూ ఏం తిరుగుతాం. దర్ ఇస్ ఎ పోర్టల్ కాల్డ్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్, సిఆర్ పోర్టల్ ఉంది. చాలా మంది తెలియదు. ట్యాప్ కాప్ అనే ఒక పోర్టల్ ఉంది, నీ పేరు మీద ఎన్ని ఫోన్ కనెక్షన్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. అదేవిధంగా నాకు మీరు అన్నారు చూడండి, ఎవరెవరో టామ్ డిక్ అండ్ హ్యారీ కాల్ చేస్తున్నారంటే, కాల్ చేసి మనం మోసపోయినా కూడా మనం రిపోర్ట్ చేయాలి. దేర్ ఇస్ ఎ పోర్టల్ కాల్డ్ చాక్సు. చాక్సు అని ఒక పోర్టల్ ఉంది సంచార్ సారథిలో. అదే కాకుండా cybercrime.gov.in లో సస్పెక్ట్ రిపాజిటరీ, సస్పెక్ట్ రిపోర్టింగ్, అంటే మోసపోకపోయినా రికవరీ ఉంటుందా? రికవరీ రేట్ చాలా తక్కువ ఉంది కదా, పోతే డబ్బులు రావట్లేదు కదా, వాడు ఎవడు ఎక్కడ ఉంటున్నాడో తెలవట్లా. మీరు అనేది cybercrime.gov.in మీరు అనేది 1930 సిటిజన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ సిస్టమ్. చంద్రిక గారు ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు 1930 కాల్ చేయండి. దీంట్లో లీగల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. అంటే పోలీసులు చేయట్లేదు, గవర్నమెంట్ చేయట్లేదు అంటానికి వీల్లేదు. ఈ కాన్స్టిట్యూషన్ బిహైండ్ లో కూర్చుని ప్రైవసీ మీద, ఆర్టికల్ 19(2) ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీద కూర్చుని దొంగలంతా దాక్కున్నారు. ఈ దొంగలంటే అందరూ అంతా చదువుకున్నవారు. సో ఈ 1930 వచ్చే ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే, మీరు 1930 ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తగలదు. దానికి అంటే ఒక 100 కాల్స్ చేస్తే కానీ తగలదు. ఎందుకంటే సో మెనీ క్రైమ్స్ ఆర్ హ్యాపెనింగ్, అంటే ది టెక్నాలజీ ఈజ్ ఆల్సో నాట్ ఇన్ లైన్. సో
సో వాట్ ఎవర్ 1930 అయిన తర్వాత మీకు ఒక ఎక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది, మనీ హోల్డ్ లో పడుతుంది. తర్వాత మళ్ళీ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఓకే, అప్పుడే సో కొంచెం కష్టపడాలి చేసైనా సరే, రైట్ సార్? కష్టపడితే తప్పకుండా. ఒకవేళ మనీ హోల్డ్ మీరు చంద్రిక గారు మోసపోయారు 1,00,000 రూపాయలు అని ఒక 50,000 రూపాయలు హోల్డ్ లో ఉందనుకోండి, ఆ హోల్డ్ లో ఉన్న మనీ వస్తుంది 3 నెలల 2 నెలల 1 రోజు కంప్లైంట్ అయితే చెయ్యాలి, రైట్ సార్? 1930